अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నమస్తే ఆచార్యజీ। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాఠం చూస్తున్నాము। అందులో మనము నిన్న 28వ సూత్రం వరకు చెప్పుకున్నాము। మిగిలిన సూత్రాలు ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాము। అంతకంటే ముందు నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలను నిన్న ఏదో ప్రశ్నించారు జీ, అదొక సందేహం ఉంటే చెప్పండి। ఏదొక సందేహం ఉందా మహోదయ? నేను నిన్న రాలేదు, కొంచెం షార్ట్ కట్ గా చెప్పేదా? అది చెప్పుకున్నాను। నిన్నటి ఇది చెప్పిన దాంట్లో 26వ సూత్రంలో మహోదయ, తత్రైవ భూతాదీని భూత పృథివీ శరీర హృదయాన్ని పాదత్వేన వ్యపదిశ్యంతే బ్రహ్మణ కలు భూతాదీని పాదకల్పన ఉపపత్తం సఖ్యంతే. అక్కడ కొంచెం క్లియర్ అవ్వలేదు మహోదయ, అది భూతాదిని ఇక్కడ మనకు భూతాది ఉపదేశాచ అంటే ఇక్కడ భూతాదిని అంటే భూతం అంటే ఇక్కడ మనకు పదం వచ్చిందన్నమాట। భూతాది ఉపదేశ ఉపపత్తే ఇది మనకు విభాగం అన్నమాట। భూతాది పాద వ్యపదేశ ఉపపత్తే ఏవం, దానికి భాష్యంలో తత్రైవ భూతాదిని, భూతాదిని అంటే ఇక్కడ ఓపెన్ చేసి చెప్పాడు, భూత పృథివీ శరీర హృదయాన్ని అని చెప్పి। భూత అంటే ప్రాణులు, సమస్త జీవులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాం। భూతాలతో మనం భూతాన్ని పంచభూతులు తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ అలా కాకుండా భూతాలు అంటే ప్రాణులు అలా పృథివీ పంచభూతులు పృథివీ ఉపలక్షణం తీసుకున్నాం। అలాగా శరీరము భూత పృథివీ శరీర హృదయాన్ని పాదత్వేన ఉపదేశించండి, పాద రూపంలో చరణ రూపంలో భాగ రూపంలో అక్కడ ఉపదేశించబడింది కాబట్టి బ్రహ్మణ కలు భూతాదిని, ఆ బ్రహ్మ విషయంలోనే ఈ భూతాది అంటే నాలుగు చెప్పుకున్న భూత పృథివీ శరీర హృదయాన్ని భూతాదిని పాద కల్పాన్ని ఉపపత్తుం శక్యంతే, పాద రూపంలో మనం కల్పన చేయడానికి శక్యమవుతుంది। అంతేకాని అది కూడా బ్రహ్మ యొక్క భూతాల కింద చెప్పుకుంటాం। నాహి ఛందో నామ్య గాయత్ర్యా, ఛందోబద్ధమైనటువంటి గాయత్రి ఛందస్సు యొక్క అర్థం తీసుకోడు। బ్రహ్మ యొక్కనే బ్రహ్మణ భూతాదిని పాద కల్పన మనము ఊహించగలం, కల్పన చేయగలుగుతాం। అంతేగాని ఛందో విషయము గాయత్రి యొక్క విషయం చెప్పని చెప్పి అక్కడ అలాంటి సందర్భం ఎలాంటి అవకాశం లేదంట ఛందో విషయంలో ఆలోచించడానికి అని తాత్పర్యం అండి। ఛందో నామ్న గాయత్రి విషయంలో ఆలోచించకూడదు। ఇది భూత పృథివీ శరీరాది హృదయం ఏవైతుందో వాటి యొక్క పాదకల్పన, బ్రహ్మ యొక్క పాదకల్పన అక్కడ ఉపపత్తం శక్యతే, అక్కడ ఆలోచించగలుగుతాం, అలా శక్యమవుతుంది। అదే అర్థం తీసుకోవాలి ప్రకరణని బట్టి కూడా అని తాత్పర్యం అండి। ఇక్కడ పాదకల్పాన్ని ఉపపత్తం శక్యంతే అని మహోదయ, అది పాదకల్పాన్ని ఉపపత్తం శక్యంతే। అస్తు మహోదయ, అస్తు మహోదయ, ధన్యవాదాలు। పాదకల్పాన్ని ఉపపత్తిక సంధి వలన పాదకల్పాన్ని ఉపపత్తం శక్యంతే అని చెప్పారు, ఎనాదేశ సంధి అనమాట। అస్తు మహోదయ, అస్తు మహోదయ। అలాగే మీరు మొన్న అడిగారు ఒక ప్రశ్న, ఇది మనకు తస్య భాష అనేది మనకు జ్యోతిష్ చరణాభిధానాత్లో అంతిమంలో మనకు ముండకోపనిషత్తు యొక్క కఠోపనిషత్తు యొక్క వచనం ఏంటంటే తస్య భాష సర్వం ఇదం
విభాతి. తస్య అంటే ఇక్కడ పరమేశ్వరుని యొక్క భాష అంటే ప్రకాశం, దీప్తితోనే సర్వం ఇదం విభాతి, ఇదంతా కూడా విశేషంగా ప్రకాశిస్తుంది. తస్య అంటే ఇక్కడ మనం అక్కడ మంత్రం చెప్పుకున్నాం, ముండకోపనిషత్తు యొక్క ప్రకారం చెప్పుకునేటప్పుడు అక్కడ ఏం చెప్పుకున్నాం అంటే ఇక్కడ మంత్రం వచ్చేసి మనకు నా తత్ర సూర్యో భాతి నా చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతో అయం అగ్ని తమేవ భ్రాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వం ఇదం విభాతి. ఇక్కడ మనకు ఆ జ్యోతి విషయంలో అంటే జ్యోతి, ఆ పరం జ్యోతి అంటే పరమాత్మ యొక్క జ్యోతికి ఎదురుగా ఈ సూర్యుని యొక్క జ్యోతి క్షీణించిపోతుంది. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం చేత ఈ సూర్యుని యొక్క ప్రకాశం అయితే అదే క్షీణిస్తున్నాడు. అంటే పరమాత్మ దగ్గర ఉండే ప్రకాశం చేతనే ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు ఏవైతే ప్రకాశిస్తున్నాయట. అందుకే ఆ పరమాత్మ యొక్క ప్రకాశం ఎప్పుడైతే అభివ్యక్తం అవుతుందో సూర్యుని యొక్క జ్యోతి కూడా క్షీణిస్తుంది, అది తేజోహీనం అయిపోతుంది. అలాగే విద్యుత్తు, చంద్ర, తార గణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క ప్రకాశంతో ఇవన్నీ కూడా అణిచివేయబడతాయి, అంటే ఆ ప్రకాశం క్షీణిస్తుంది. అందుకే ఆ పరమాత్మక జ్యోతి చేతనే, ఆ పరమాత్మక దీప్తి చేతనే ఇవన్నీ కూడా ప్రకాశిస్తాయి. ఇదం సర్వం, ఇదం అంటే ఇక్కడ మొత్తం సర్వం ఇదం విభాతి. ఆ పరమాత్మ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నా అంటే ఆ పరమాత్మక దీప్తి చేత ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. పరమాత్మక జ్యోతి లేకపోతే, జ్యోతి లేకపోతే అతని యొక్క భాష విశేషమైన ప్రకాశం లేకపోతే అవన్నీ ప్రకాశించేవాడు. అందుకే మొత్తానికి తస్య భాష సర్వం ఇదం విభాతి, ఈ సంపూర్ణ జగత్తంతా విశేషంగా భాషిస్తుంది, ప్రకాశిస్తుంది, తేజవంతంగా ఉంది. అది తస్య అంటే ఆ పరమేశ్వరుని యొక్క ప్రకాశంతో ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అని చెప్పడం ముఖ్యమైన ఉద్దేశం అండి. అస్తు ఒక మాటలో ఆ పరమాత్మ యొక్క ప్రకాశంతో ఈ సంపూర్ణ జగత్తు ప్రకాశిస్తుంది. తస్య అంటే ఆ పరమాత్మ యొక్క ప్రకాశము, ఆ పరమాత్మ యొక్క ప్రకాశం చేతనే తస్య భాష అనే విశేష దీప్తి చేతనే, పరమాత్మ యొక్క దీప్తి చేతనే ప్రకాశంతోనే సర్వం ఇదంతా సంపూర్ణ జగత్ బ్రహ్మాండ అంతా కూడా విభాతి విశేషంగా భాషిస్తుంది, ప్రకాశిస్తుంది అని అర్థం చేసుకోవాలి. అస్తు అస్తు మహోదయ, ఇది కఠోపనిషత్తులో చెప్పారు మహోదయ. సరే అవునండి. అస్తు ఇంకొక సందేహాలు చెప్పండి. అస్తు తది ప్రకృతం అనుసరామః. మనము పరమాత్మ యొక్క వాచక శబ్దాల గురించి చెప్పుకుంటున్నాము. పరమాత్మకు అనేక నామాల్లో ఇక్కడ ప్రాణ శబ్దము పరమాత్మ వాచక బ్రహ్మవాచకమే, జ్యోతి శబ్దం బ్రహ్మవాచకం అని చెప్పుకున్నాము. ఎప్పుడైతే జ్యోతి శబ్దం బ్రహ్మవాచకం అని చెప్పినప్పుడు ఇక్కడ బ్రహ్మవాచకం చెప్పుకున్నప్పుడు మనకు అనేక పూర్వపక్షి అనేక విధాలుగా మనకు ఆక్షేపించాడు అన్నమాట. పూర్వపక్షి అనేక విధాలుగా ఆక్షేపించాడు. దానికి మనము గత సూత్రంలో ఛందోభిధానాత్ న ఇతి చేత్ తథా న తథా చేతోర్ప నిగదాత్ తథా హి దర్శనం. ఇక్కడ మనకి సూత్రార్థానుగుణంగా మనకు 4 పాదాలను గాయత్రి ఛందస్సు 4 పాదాలలో ఉండేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పాదంలో ఉండే 6 అక్షరాలు ఒక్కొక్క అర్థాన్ని విశేషిస్తుందని చెప్పి ఆ రకంగా ఛందో గాయత్రి శబ్దం పరమాత్మ యొక్క వాచకాన్ని బోధిస్తుంది చెప్పుకున్నాము. అలాగే భూతాది వ్యపదేశ ఉపపత్తే భూతాది వ్యపదేశ ఉపపత్తేశ్చ ఏవం. అలాగే భూతాది అంటే ఇక్కడ భూత కల్పన ద్వారా మనకు ఆ బ్రహ్మ యొక్క భూతం కల్పనే మనము చేయగలుగుతాము. ఛందస్సు యొక్క గాయత్రి ఛందస్సు యొక్క విషయం ఇక్కడ ప్రస్తావించబడే ప్రకరణం కూడా అంటే భూతాది వ్యపదేశాన్ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇది బ్రహ్మవాచకమే, గాయత్రి ఛందోవాచకం కాదు అని చెప్పి ఈ రకం చెప్పుకున్నాం. అలాగే ఉపదేశ భేదాత్ నా ఇది చేత్ నా ఉభయస్మిన్నపి అవిరోధాత్.
ఇక్కడ ఉపదేశంలో భేదం ఉంది, పంచమి విభక్తి సప్తమి విభక్తి రెండు రకాలుగా భిన్న భిన్నం కనిపిస్తున్నాయి అని అక్కడ ఇది మనకు భిన్నంగా ఉపదేశించబడింది. కాబట్టి ఇక్కడ మనం బ్రహ్మవాచకం తీసుకోకూడదని ఆక్షేపించినప్పుడు, లేదండి విభక్తి భేదం ఉన్నప్పటికీ కూడా అవిరోధ పరస్పరము ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి, అక్కడ భేదము లేదు అని చెప్పి ఆ రకంగా సమానం చెప్పుకున్నాం. అలాగే దీనికి కావాలంటే ఈ సందర్భానికి సంబంధించిన అనేకంగా ఉన్నాయి. కేవలం జ్యోతి శబ్దంలోనే కాకూడదు, భిన్న భిన్న ఉపదేశం అనేది మనకు ప్రాణ శబ్దంలో కూడా, ప్రాణ శబ్దం బ్రహ్మవాచకం చెప్పుకున్నాం కదా, అక్కడ కూడా అనేక విధాలుగా చెప్పబడింది. అక్కడైతే 4 రకాలుగా చెప్పబడింది. ఒక చోట బ్రహ్మపరంగా చెప్పుకున్నాం, ఒక చోట జీవపరంగా చెప్పుకున్నాం, ఒక చోట ప్రాణవాయు పరంగా చెప్పుకున్నాం, ఒక చోట ఇంద్ర శబ్దాన్ని ఉదాహరణ తీసుకుని 4 ఉదాహరణలు భిన్న భిన్నంగా చెప్పబడ్డాయి. కానీ భిన్న భిన్నంగా చెప్పినప్పుడు కూడా ఆ భిన్నమైన అర్థాలను కూడా ఒకే తత్వాన్ని, ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తున్నాయి, అంటే బ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాయి. అక్కడ 4 ఉదాహరణలో కూడా అక్కడ ఒక చోట ఇంద్రుడు, ఒక చోట ప్రాణవాయువు, జీవుడు, బ్రహ్మ ఉన్నప్పటికీ కూడా అంతతో గత్వ అవన్నీ ప్రాణశబ్దం అనేది బ్రహ్మవాచకంగా నిరూపించే బ్రహ్మవాచకం చెప్పబడ్డాయి. అంటే భిన్న భిన్నంగా విపదేశించినప్పటికీ కూడా అక్కడ బ్రహ్మవాచకాన్ని ప్రతిపాదిస్తాయి. తథా ప్రాణస్తథా అనుగమాత్. అందుకే ప్రాణ శబ్దంలో కూడా ఆ రకం అనుగమనం ఉంది కాబట్టి, ఆ రకం అనుసరిస్తుంది కాబట్టి, భిన్న భిన్న విపదేశం కూడా ప్రాణవాచక తత్వాన్ని బ్రహ్మవాచకం తీసుకొని చెప్తుంది. కాబట్టి మనకు జ్యోతి శబ్ద విషయంలో కూడా బ్రహ్మవాచకం తీసుకోవాలి, చందోవాచకం కాదు అని చెప్పి ఈ రకంగా నిన్న విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఇదే విషయాన్ని ఇప్పుడు దానికి ఇంకో విధంగా చెప్తున్నాడు. ఇప్పుడు 4 వాక్యాలు ఇప్పుడు ఇంద్రుడు ఉపదేశించాడు అని చెప్పుకున్నదా, ఏం ఉపదేశించాడు? ప్రతర్దనాయ అనే ప్రతర్దన వారి శిష్యునికి ఇక్కడ భిన్న భిన్నంగా నహం ప్రాణో అస్మి ప్రజ్ఞాతం అని చెప్పి అక్కడ ఇంద్రుడు ఉపదేశించాడు. ప్రాణో అస్మి ప్రజ్ఞాత్మతం మాం ఆయు అమృతం ఇది ఉపాస్వ ఇది ప్రథమే వాక్య ఇంద్ర అని చెప్పి మనకు ఇక్కడ కనిపిస్తుంది స్లైడ్ మీద. ఇంద్రుడు శబ్దం వచ్చినాడు. అక్కడ ఇంద్ర శబ్దం వచ్చిన తర్వాత ద్వితీయ వాక్య ప్రాణవాయు, అలాగే తృతీయ వాక్యంలో మనకు జీవ, చతుర్థ వాక్యంలో బ్రహ్మ అని ఇచ్చినాడు. ఇక్కడ 4 రకాల ఉదాహరణలు మనకి ఇవన్నీ కూడా బ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాయి, అంటే ప్రాణశబ్ద బ్రహ్మవాచకం బోధించాయన్నమాట. ఇప్పుడు అక్కడ బ్రహ్మే తీసుకోవాలి, ఇక్కడ ఇంద్ర శబ్దము, ప్రాణవాయు శబ్దము, జీవుడు అని ఎందుకు తీసుకోకూడదు, అవే ఎందుకు తీసుకోవాలి అని పూర్వపక్షి ఒకవేళ ఆక్షేపించినట్లయితే దానికి కూడా సమాధానం ఎలా చెప్పాలి? 4 ఉదాహరణలు చెప్పాడు. 4 ఉదాహరణలు భిన్న భిన్నంగా ఉపదేశించినప్పటికీ కూడా, భిన్న భిన్న ఉపదేశం ఉన్నప్పటికీ కూడా ప్రాణశబ్ద బ్రహ్మవాచకం అని చెప్తున్నాడు. భిన్న భిన్న కథనంలో కూడా, భిన్న భిన్న ఉపదేశంలో కూడా అవన్నీ కలిసి ఒకే ప్రాణశబ్దం బ్రహ్మవాచకం బోధిస్తున్నాయి. అక్కడ బ్రహ్మే ఎందుకు తీసుకోవాలి, వేరే జీవుడు ఇంకా ప్రాణవాయువు తీసుకోవచ్చు, భిన్న అర్థం తీసుకోవచ్చు కదా, అదే ఎందుకు తీసుకున్నావు? దానికి ప్రశ్నోత్తర పూర్వకంగా సమాధానం ఇక్కడ చెప్తున్నారు. చూడండి కింద 29వ సూత్రంలో ప్రకృత వంశరామ ఇప్పుడు చెప్పుకోబోయే పాఠము. తత్ కథం ఇది ప్రశ్నపూర్వకం, అది ఎలా, ఏ విధంగా బ్రహ్మవాచకం ఎలా తీసుకోవాలి? 4 ఉదాహరణలకు. తత్ కథం ఇది ప్రశ్నపూర్వకంగా సూత్రకారుడే అంటే మహర్షి వేదవ్యాస మహర్షి సూత్రకార ఆచార్య క్రమంగా ప్రశ్నోత్తర పూర్వకంగా సూత్రై విబుధినోతి, సూత్రంలోనే దానికి సమాధానం చెప్తున్నమాట. ప్రశ్న కల్పించి దానికి ఒకవేళ పూర్వపక్షి ఇలా ఆక్షేపించినట్లయితే, ఇలా నువ్వు అన్నట్లయితే దీనికి సమాధానం ఇది అని చెప్పి ఆచార్య క్రమంగానే సూత్రై విబుధినోతి, సూత్రముల ద్వారానే దానికి వివరిస్తున్నాడు. అదంటే చూడండి ఏమంటే పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. నువ్వు చెప్పింది పైన 4 శబ్దాలు ఏవైతే ఉన్నాయో, 4 ఉదాహరణలు బ్రహ్మవాచకం అని చెప్తున్నారా, జ్యోతి శబ్దం ఇలాగే ప్రాణ శబ్దంలో చెప్పుకున్నట్టుగా అది యుక్తి సగంధ కాదన్నా. కామ పెట్టుకోవచ్చు. వక్తు ఆత్మోపదేశాత్ ఇది, ముందు పూర్వపక్షి చెప్పింది పైన చెప్పి కరెక్ట్ కాదు, ముందు కండిషన్ ఇచ్చాడు. ఎందుకు కాదు? కారణం చెప్పాడనమాట. వక్తు ఆత్మోపదేశాత్ ఇది చేత్, వక్తు ఆత్మోపదేశాత్ ఇది చేత్ ఆధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్, ఆధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్ నా వక్తు ఆత్మోపదేశాదితి. ఇంతవరకు పూర్వపక్షి ఆత్మోపదేశాదితి చేత్, ఇంతవరకు పూర్వపక్షి యొక్క ఆక్షేపం, పూర్వపక్షి యొక్క ప్రశ్న. దానికి సమాధానం ఏం చెప్పాడు ఇక్కడే? ఆధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్, ఇది సమాధానం. సిద్ధాంతి పూర్వపక్షి యొక్క ప్రశ్నను ఉల్లేఖిస్తూ దానికి సమాధానం దీంట్లో చెప్పాడు. ఆధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్ అని చెప్పి, ఓకేనా?
అది ఏంటో చూద్దాం. ముందుగా సామాన్య చూసిన అది ఖండించి వక్తు ఆత్మోపదేశాత్ ఇది చేత్. ఇక్కడ ఇంద్ర శబ్దం ప్రతర్ధనానికి చెప్పాడని చెప్పుకున్నదా, అక్కడ ఇంద్రుడు తన ఉపాసన గురించి తను చెప్పుకుంటున్నాడట. ఇలా నన్ను ఉపాసించండి అని చెప్పి ఇంద్రుడు ఆ రకం చెప్పుకుంటున్నాడట. ఆ బ్రహ్మ ఎందుకు తీసుకోవాలి అక్కడ ఇంద్ర శబ్దానికి అర్థము? వక్త ఏదైతే ఆత్మోపదేశ తనకు తాను ఇలా ఉండాలి, ఈ విధంగా ఉపాసన చేసుకోవాలి, నేను ఉపాసించని సేవించని చెప్పి అలా చెప్పుకుంటాడు. ఇంద్రుడే చెప్పుకుంటున్నాడు అక్కడ కానీ వక్త తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, ఉపాసించుకోవాలి అని చెప్పి చెప్పుకుంటున్నాడు అక్కడ. కాబట్టి ఇక్కడ బ్రహ్మవాచకం కాదు, వక్తు ఆత్మోపదేశాది ఇది చేయదు, వక్త తనకు తను చెప్పుకుంటున్నాడు. అలా పూర్వపక్ష ఆక్షేపించినట్లయితే ముందుగా నా చెప్పి నువ్వు పైన చెప్పింది బ్రహ్మవాచకం కాదు నిషేధించి మరి ఏంటంటే వక్తు ఆత్మోపదేశాది ఇది చేయదు, వక్త తనకు తను ఉపదేశించుకుంటున్నాడు అని చెప్పి ప్రశ్నించాడు అన్నమాట. దానికి సమాధానంగా ఆధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్. ఏంటి ఇక్కడ ఆధ్యాత్మ సంబంధం యొక్క ప్రాధాన్యత అత్యధికంగా భూమాహి ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రకరణాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఇక్కడ భూమాహి అస్మిన్ ఇందులో ఈ వాక్యంలో మనకు అధికమైనటువంటి ప్రసంగం చెప్పబడింది. బ్రహ్మ యొక్క ప్రసంగమే, బ్రహ్మ యొక్క అర్థమే తీసుకోబడుతుంది. ఇక్కడ వక్త ఆత్మోపదేశం కాదండి. వక్త తనకు తాను ఎందుకు చెప్పుకుంటే నన్ను ఉపాసించే ఎవరిని చెప్పుకుంటుందా, అక్కడ చెప్పే వ్యక్తి వేరు, దాన్ని గ్రహించే వ్యక్తి వేరు. ఎవరు నా దగ్గర డబ్బును తీసుకొని ఉపయోగించుకొని అంటాడు కానీ అలాగే పరమాత్మ దగ్గర విజ్ఞానం ఉంది, అంత జ్ఞానం ఉంది, దాన్ని ఉపయోగించుకొని జీవులకు చెప్తున్నాడు. అక్కడ వక్త వేరు, ఆ తీసుకుని గ్రహించేటువంటి వ్యక్తి వేరు అనమాట. కొంచెం చేతన తత్వాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. అక్కడ ఆత్మ తనకు తాను ఏం చెప్పుకుంటాడండి. కాబట్టి అక్కడ ఆధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్, అక్కడ ఆధ్యాత్మ సంబంధమైనటువంటి అత్యధికమైనటువంటి ప్రకరణం బ్రహ్మతత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి బ్రహ్మవాచకమే తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ సిద్ధాంత సమానం చెప్పాడు అనమాట. చూడండి, దానికి కింద ఓపెన్ చేసి చెప్పాడు. ముందుగా పొదుపక్ష యొక్క ఆక్షేపాన్ని మనం చెప్పుకున్నాం. నా అని చెప్పి నిషేధించాడు. పైన చెప్పి 4 వాక్యాల ఉదాహరణలు యుక్తి సగంధ కాదు. ఎందుకంటే వక్తు ఆత్మోపదేశాత్, నా వక్తు ఆత్మోపదేశాత్ అదే విషయాన్ని కింద ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. పూర్వోక్త చతుషు వాక్య పైన 4 వాక్యాలు ఇంద్ర 1వ వాక్యం, ప్రాణవాయు 2వ వాక్యం, 3వది జీవ, 4వది చతుర్థ వాక్య బ్రహ్మ. ఇవి 4 లేదా. పూర్వోక్త చతుస్సు వాక్యేషు ప్రాణశబ్దైన బ్రహ్మ అభిధేయత. అక్కడ పైన చెప్పినటువంటి వాక్యాల్లో బ్రహ్మ ఎక్కడైతే ఆధ్యాత్మిక ప్రకరణలో మనకు ప్రాణశబ్దం వచ్చిందో అక్కడ బ్రహ్మ తీసుకోవాలని చెప్పి మనం భిన్న భిన్న ఉదాహరణలు, భిన్న భిన్న వేద యొక్క వచనాలు, ఉపనిషత్తు యొక్క వచనాలు చెప్పుకున్నాం. ప్రాణశబ్దైన బ్రహ్మ అభిధేయ, బ్రహ్మ చెప్పుకున్నాం. ఇది నా సమ్యక్, నాకే సంబంధం ఇలా చెప్పాడు. నా ఇది నువ్వు 4 వాక్యాలు ఇచ్చిన పదాలకు బ్రహ్మ అర్థం చెప్తే అది యుక్తి సగంధం కాదు. నా సమ్యక్, నా అనే పదానికి అర్థం పొదుపక్షి ఇలా ఖండించాడు. ఎందుకు ఖండించాడు? మరి ఏంటి? యతోహి, ఎందుకంటే నువ్వు పైన చెప్పుకున్నావు కదా, ప్రాణో అస్మి ప్రజ్ఞాత్మ తం మాం ఆయు అమృతం ఇది ఉపాస్వ అస్మిన్. ప్రథమే వాక్యే వక్తు, ప్రథమ వాక్యం చెప్పిన పైన వాక్యంలో మనకు పైన కనిపిస్తుంది చూడు. ప్రథమే వాక్యే వక్తు ఇంద్రస్య ఆత్మోపదేశనాత్. కాబట్టి నా జీవ సంబంధ నా జీవ విషయస్య నా నిజ విషయక ఉపదేశ కారణాత్. అక్కడ నిజ విషయం, తన విషయము చెప్పుకోబడిన మాట. ఆత్మోపదేశనాథ్ అంటే ఆత్మోపదేశనాథ్ అనే శబ్దాన్ని నిజ విషయక ఉపదేశ కారణాత్ అని చెప్పి చెప్పుకున్నమాట. కాబట్టి అస్మిన్ ప్రథమే వాక్యే వక్తు ఇక్కడ చెప్పేటువంటి వక్తుడు ఇంద్ర అని పూర్వపక్షి అంటున్నాడు. అక్కడ వక్తు చెప్పింది ఎవరు? ప్రతర్ధన. ఇంద్రుడు చెప్తున్నాడు ప్రతర్ధన అనే వ్యక్తి విశేషానికి. ఏం చెప్తున్నాడు? వక్తు ఇంద్రస్య ఆత్మోపదేశనాథ్, ఆత్మకు ఉపదేశించుకుంటున్నాడట. అంటే నిజ విషయకోపదేశ కరణాత్, నిజ విషయక ఉపదేశ అంటే తన నిజ విషయం గురించి ఉపదేశించుకుంటున్నాడు అని చెప్పి ఒకవేళ ఆక్షేపించినట్లయితే నిజ విషయక ఉపదేశ కరణాత్ ఇది చేత్, ఇది ఏవం ఉచ్చేత. ఇది చేత అనే దానికి ఒకవేళ అలా పూర్వపక్షి చెప్పినట్లయితే, అలాగా ప్రస్తావించినట్లయితే తరిహి అప్పుడు దానికి సమానం చెప్తాడు. ఆధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్. ఆత్మ సంబంధ అత్యధికంగా చెప్పబడినాడు. ఆధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్ కథనే, ఈ కథనంలో ఆధ్యాత్మ సంబంధస్య
అస్మిన్ కథనే ఆధ్యాత్మ సంబంధస్య బ్రహ్మణి నిమగ్నత్వస్య అంటే తాదాత్మ్య సంబంధస్య బాహుళ్యం వర్తతే. ఇక్కడ ఏ రకంగా సమాజం చెప్పా అంటే మనకు ఆధ్యాత్మ సంబంధస్య భూమ అనే దానికి అస్మిన్ కథనే ఈ పైన చెప్పిన కథనంలో ఆధ్యాత్మ సంబంధాన్ని ఎలా చెప్పాడు? బ్రహ్మని నిమగ్నత్వస్య అక్కడ బ్రహ్మలో వాక్యం ఓతపోతమని చెప్పబడినమాట. అంటే బ్రహ్మ విషయంలో నిమగ్నం అయ్యాడు ఆ రకంగా అర్థం ఎక్కువగా ప్రతిపాదిస్తున్నమాట. బ్రహ్మని నిమగ్నత్వస్య అంటే బ్రహ్మ నిమగ్నుడే ఏ రకంగా నిమగ్నుడయ్యాడు అంటే తాదాత్మ్య సంబంధస్య తాదాత్మ్యమయ్యాడు అంటే దానిలో పూర్తి కలిసిపోయాడు. పరమాత్మ జీవాత్మ కలిసిపోయింది. ఏ విధంగా పాలలో పంచదార కలిసిపోయింది అంటారు కదా, పాలలో నీళ్లు కలిసిపోయినట్టుగా ఆ పరమాత్మలో ఐక్యమైపోయాడు, నిమగ్నం అయిపోయాడు. దాన్ని తాదాత్మ్యం అయిపోయాడు. అంటే పరమాత్మ యొక్క ఆకారంలో ఆకృతం అయిపోయాడు అన్నమాట. తాదాత్మ్య సంబంధస్య బాహుళ్యం వర్తితే ఆ అర్థం ఎక్కువగా బాహుళ్యంగా ఉంది, ఎక్కువగా చెప్పబడింది. అందుకే ఆ బాహుళ్యం ఉంది కాబట్టి తద్ధర్మో ఉపాధి వశాత్ ఆ ధర్మం యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ విద్యమానంగా ఉన్నాయి కాబట్టి తాద్ధర్మ్య ఉపాధి వశాత్ అవన్నీ కూడా ఆ ధర్మాలు కూడా అక్కడ ఉపదేశించబడ్డాయి కాబట్టి అక్కడ యుక్తమై ఉన్నాయి కాబట్టి ఖలు ఇంద్ర ఏవం బ్రవీతి ఇంద్రుడు ఆ రకంగా చెప్పాడు. అక్కడ దానికి తాత్పర్యం ఖలు ఇంద్ర ఏవం బ్రవీతి అని ఈ రకంగా మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అంటే బాహుళ్యం తద్ధర్మో ఉపాధి వశాత్ అంటే దాని యొక్క ధర్మాలు ఆ బ్రహ్మ యొక్క ధర్మాలు ఎక్కువగా మనకు చెప్పబడ్డాయి. ఆ రకంగా ఇంద్రుడు చెప్పాడు అనమాట. ఇప్పుడు ఎవరి దగ్గర ఐశ్వర్యం ఉందో అతనే నా దగ్గర ఉందని చెప్తాడు. తనకు తాను ఏం చెప్పుకోడు కదా నా దగ్గర ఉందని చెప్పి. కాబట్టి ఇక్కడ మనం భిన్నంగా తీసుకోవాలి. ఇక్కడ ఇంద్ర శబ్దం బ్రహ్మవాచకం తీసుకోవాలి. ఆ బ్రహ్మ యొక్క విషయాన్ని బాహుళ్యంగా చెప్పబడింది, తాదాత్మ్యంగా చెప్పబడింది. అదే ఖలు ఇంద్ర ఏవం బ్రవీతి ఇంద్రుడు ఆ రకంగా చెప్పాడు. నిశ్చయంగా ఇంద్రుడు తాద్ధర్మ ఉపాధి వశాత్ ఖలు ఇంద్ర ఏవం బ్రవీతి ఈ రకంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే దాన్ని ఇంకొక కొంచెం ఓపెన్ చేసి ఎందుకంటే అంతిమైన వాక్యన అంతిమ వాక్యం అయితే బ్రహ్మ విషయంలో చతుర్థ వాక్యం బ్రహ్మ అని చెప్పి కదా, అంతిమైన వాక్యన స ఏష ప్రాణ అజరో అమృత ఇది ఉపసంహ్రియతే. అక్కడ అంతిమంలో అజర అమృత అని చెప్పి మనం ఉపసంహరించుకున్నామట. దీన్ని బట్టి కూడా లాస్ట్ లో మనం 4వ వాక్యంలో బ్రహ్మతత్వాన్ని బోధిస్తూ ఆ బ్రహ్మతో ఉపసంహరించుకున్నాం. దీన్ని బట్టి కూడా ఇక్కడ ప్రాణశబ్ద బ్రహ్మవాచకమే అని తీసుకోవాలి. అది వక్తు ఆత్మోపదేశం ఎందుకు తనకు చెప్పుకోవడం లేదు అంటే ఎందుకంటే జీవాత్మ కింద తీసుకొని చెప్తున్నాడు, పొదుపక్ష ఆక్షేపించాడు. అది వక్త యొక్క ఆత్మోపదేశం కాదు, బ్రహ్మ యొక్క ఉపదేశమే, బ్రహ్మ తత్వాన్ని చెప్పబడింది, ప్రతిపాదించబడింది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఈ రకంగా చెప్పామట. కాబట్టి అంతిమ వాక్యం యతోహి అంతిమైన వాక్య స ఏష ప్రాణ అజరో అమృత అజరుడు అమరుడు అమృత స్వరూపుడు అని చెప్పి ఉపసంహరించబడిందే. ఇది ఉపసంహరితే దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ ప్రాణశబ్ద బ్రహ్మవాచకమే. ఇది వక్తు యొక్క ఆత్మోపదేశం కాదు, నువ్వు ఆక్షేపించిన ఆక్షేపం కాదు. అక్కడ ఆధ్యాత్మిక సంబంధం యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ప్రతిపాదించబడింది కాబట్టి బ్రహ్మే తీసుకోవాలి. నువ్వు చెప్పింది తన ఆత్మోపదేశం చేసుకున్నాడనే కథనం అనేది యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమానం చెప్పాడు అనమాట. అస్తు ఇదే విషయాన్ని ఇందులో సందేహం ఉందా? ఓకే, నెక్స్ట్ చూడండి. అయితే ఇంకా దీనికి పుష్టి కొలికి ఇంకో రకం చెప్తుంది, దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నామాట. సిద్ధాంతి ఆధ్యాత్మిక సంబంధ విషయం ఎక్కువగా ప్రాధాన్యత ఉంది కాబట్టి బాహుళ్యంగా చెప్పండి కాబట్టి ఇక్కడ మనం వక్త యొక్క ఆత్మోపదేశం కాదు, ఇది ఆ బ్రహ్మ యొక్క విషయమే, బ్రహ్మ ప్రతిపాదనమే అని చెప్పి తీసుకోవాలని చెప్పి చెప్పుకున్నాం. దానికి ఉదాహరణ చెప్తున్నామట. ఎందుకంటే చెప్పేవారు తనకు తాను ఎవరు చెప్పుకోమాట, చెప్పే వ్యక్తి భిన్నంగా ఉంటుంది, దానికి గ్రహించే వ్యక్తి భిన్నంగా ఉంటారు అని చెప్పి దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ సిద్ధాంతి దీనికి పైన చెప్పిన సమాధానానికి పుష్టిగా మనం ఇంకో చెప్తున్నామట. ఏం చెప్పంటే శాస్త్ర దృష్ట్యాతు ఉపదేశో వామదేవవత్. అప్పట్లో ఒక వామదేవ ఋషి, వామదేవ సాధకుడు, చాలా ప్రసిద్ధమైన వ్యక్తి ఉత్పన్నమైనది అని ఒక ఋషి. అలాగే కేవలం అంటే మంచి సాధకుడు, గొప్ప వ్యక్తి అన్నమాట వామదేవ ఋషి. మనకు యోగ దర్శనంలో ఆయన కాల నియమో వామదేవవత్ అని చెప్పి మనకు ఎవరైనా కూడా ఆ ఆత్మతత్వాన్ని పొందవచ్చు, పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవచ్చు.
శాస్త్ర దృష్ట్యాతు ఉపదేశో వామదేవవత్ అని చెప్తున్నాం కదా. ఇక్కడ వామదేవ ఋషి అప్పట్లో ప్రసిద్ధమైన సాధకుడు, గొప్ప యోగి అనమాట. ఆయన మన యోగ శాస్త్రంలో మనకు అలా చెప్పండి మహర్షి పతంజలి గారు చెప్పి ఉల్లేఖిస్తూ అప్పట్లో నా కాల నియమో వామదేవవత్ అని చెప్పి వామదేవ ఋషి ఎవరైనా కూడా ఆయన సంకల్పించి మనము పరమాత్మను పొందాలి, పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలి, దానికి కాలం అంటూ లేదు. ఎన్ని ఏళ్ళు పడుతుందండి, ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని యుగాలు పడుతుందని లేదు. నీకు కాల నిర్ధారణ లేదు. నువ్వు ఈ రోజు అనుకుంటే నీ పూర్తిగా ఆత్మ సమర్పణ చేసినట్లయితే, నిజమైన సత్య సంకల్పినట్లయితే నీకు ఈ రోజు ఆత్మ సాక్షాత్కారం అవుతున్నా కూడా ఆశ్చర్యం లేదు. అని అలాగే అదే జన్మలో అదే ఏ జీవనంలో ఉన్నాడు అదే విధంగా ఆత్మ సాక్షాత్కారం చేసుకుని ఉపదేశించాడట. ఇలా చేసుకునే నా ప్రత్యక్ష అనుభవం నాకు కలిగింది. వాటి మీరు ఇలా చేస్తున్నా నీకు కాల నియమం అంటూ ఏమి లేదు. ఎవరైనా ఎప్పుడైనా కూడా సత్య సంకల్పం ఉంటే ఈ జన్మలోనే నువ్వు ఆత్మను దర్శించుకోవచ్చు. నీ గతంలో ఏం చేసినావు కాదు, నీ ఈ సమయంలో ఈ క్షణంలో ఈ కాలంలో నువ్వు ఏం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు పరమాత్మ అంకితమయ్యావు లేవా, ఇన్నాళ్ళు ఏం చేసినా దాని ప్రాశ్చిత్తం తెలుసుకునే యథార్థం తెలుసుకుని యథార్థమైన జ్ఞానోదయం కలిగిందామాట. ఆ యథార్థమైన జ్ఞానోదయం కలిగినప్పుడు నీలో ఉండే అన్ని పాపాలు ఏవైతే దోషాలు ఏవైతే అనేవి అవి నిర్మూలించబడ్డాయట. అవన్నీ కర్మలు దగ్ధబీజం అయిపోయామట. మళ్ళీ ఆ తప్పును తప్పుగా తెలుసుకున్నప్పుడు దానికి తిరిగి లేశమా నీకు తిరిగి చూడటం లేవట, ముందుకు వెళ్ళిపోతున్నావట. ఎప్పుడైతే ఆత్మదర్శనం చేసుకుంటావు అయినా అలా స్థితి ఏర్పడుతుంది. కానీ దీనికి కాలం అంటూ నిర్ధారణ ఏం లేదు. ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, ఒక జన్మ కావచ్చు, యుగాలు కావచ్చు, ఎంతైనా బట్టి అది మన మీద నిర్భరమే ఉంటుంది. దానికి అందుకే నేను ఒక మాట చెప్తుంది, ఇది దృష్టాంతం తీసుకోండి అనమాట. ఆ వామదేవ ఋషి దానికి ఒక ప్రామాణిక అనుభవం చెప్పామండి. కింద చూద్దాం మనకు ఎలా చెప్పారంటే చూడండి. ముందుగా శాస్త్ర దృష్ట్యా తు ఉపదేశో వామదేవవత్, ఇది మనకు సూత్రం. నేను కింద ఓపెన్ చేసి చెప్పాను. శాస్త్ర దృష్ట్యా తు ఉపదేశ. ఏంటి శాస్త్రం అంటే సూత్రం ఇచ్చిన శాస్త్ర శబ్దానికి ఉదాహరణ ఏంటంటే మనం గతంలో చెప్పుకున్నాం. శాస్త్రం అంటే వేద. వేదం చెప్పిన శాస్త్ర యోనిత్వాత్ తత్తు సమన్వయాత్ అని చెప్పిన. శాస్త్రం అంటే ఇక యోని అని, శాస్త్రం అంటే వేదం చెప్పుకున్నట్ట. శాస్త్రం చెప్పండి, వేదంలో చెప్పకూడదు అనమాట. వేదం మనకు స్వతः ప్రమాణం కదా, మనకు పరతః ప్రమాణం అనమాట. అంటే పరత అంటే ఇక్కడ దానికి మించిన ప్రమాణం లేదన్నట్టుగా. అక్కడ మనకు మెయిన్ ముఖ్య ప్రమాణం వేదాన్ని తీసుకుంటాం అంట. కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటే వేద తద్దృష్ట్యా, ఆ దృష్టికోణంలో వేదం యొక్క దృష్టికోణంలో తద్దృష్ట్యా అనే పదాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ఇంకా వైదిక దృష్ట్యా, వైదిక దృష్ట్యా అంటే దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్పాడు. వైదిక ఋషీనాం దృష్ట్యా, వైదిక ఋషులు ఎవరైతే ఉన్నారో వారి దృష్టి అనుసారంగా. దర్శన రీత్యా అంటే చూడడానికి యోగ్యమైనటువంటిది, దర్శించుకోవడానికి యోగ్యమైనటువంటిది, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడానికి యోగ్యమైనటువంటిది అనమాట. దృష్ట్యా అంటే దాన్ని ఓపెన్ చేసే దర్శన రీత్యా తు, దర్శించుకోవడానికి ఆ పద్ధతి అనుసరించి ఆ విధి విధానంగా దర్శన రీత్యాతు ఖలు ఉపదేశం అవశ్యం సంభవతి. నువ్వు దర్శించుకోవడానికి, నువ్వు చూడటానికి ఉపదేశం అవశ్యం సంభవతి, అవశ్యంగా ఉంది. ఇప్పుడు మనకు శాస్త్రం ప్రతిపాదించింది, ఋషి మునులు ప్రతిపాదిస్తున్నారు, గురువులు సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవంతో చెప్తున్నమాట. అనుభవం లేకుండా ఇప్పుడు మనకు ఇంట్లో పెద్దలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా చేయాలి, అది ప్రత్యక్షంగా ఎందుకు చెప్తుంటారు, ఎందుకు ఉపదేశం ఉంటుంది, ఎందుకు గురు ఉపదేశం ఉంటుంది, అలాగే తల్లిదండ్రుల యొక్క మార్గదర్శనం ఉంటుంది, పెద్దల యొక్క మార్గదర్శనం ఎందుకు ఉంటుంది, వాళ్ళు అనుభవించి ఆ మార్గంలో వాళ్ళు ప్రత్యక్షంగా చూసేది కాబట్టి ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళకు మార్గాన్ని మనకు చూపిస్తారు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మతత్వాన్ని పొందారు కాబట్టి, ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారు కాబట్టి మనం ఆ యోగులను ప్రామాణికమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే మనకు శాస్త్రం ఏదైతే ఉందో శాస్త్రం చెప్పిన ప్రకారంగా, ఋషి మునులు చెప్పినటువంటి ప్రకారంగా మనం కూడా అవశ్యంగా వాళ్ళ అనుభవంతో చెప్పారు కాబట్టి అది మనం స్వీకరించి విశ్వాసంతో మనము ఉపదేశించామట. అందుకే కలు ఉపదేశం అవశ్యం అటువంటి ఉపదేశం అవశ్యం సంభవిస్తుంది అనమాట. అందుకే దర్శన రీత్యాతు కలు ఉపదేశం అవశ్యం సంభవతి. అందుకే శాస్త్ర దృష్ట్యాతు ఉపదేశ, శాస్త్ర దృష్టి ప్రకారంగా శాస్త్రానుసారంగా ఉపదేశం శక్యమవుతుంది. ఎవరు చెప్పారు ఈ మాట? వామదేవవత్, వామదేవ దృష్టి చెప్పామట. అది కింద ఇచ్చాడు. వామదేవవత్ యథాహి, ఎలాగంటే తత్ర వేదే మంత్రదర్శనే వామదేవేన తాదాత్మ్య సంబంధస్య బాహుల్యం అనుభూయ ఉక్తం. చూడు, బాహుల్యం అనుభూయ ఉక్తం, అనుభవించి అని చెప్పాడు అన్నమాట. ఈ జన్మలో మనం కూడా ఎవరైనా కానీ మనం సాధన చేసి మన ఆ శక్తిని పొందినప్పుడు, ఆ పరమాత్మ యొక్క ప్రకాశాన్ని పొందినప్పుడు, ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఆ అనుభవాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాంటి చాలా మంది సాధన చెప్తూ ఉంటుంది అన్నమాట. అంటే వామదేవ ఋషి కాబట్టి, ఆయన మంత్రద్రష్ట కాబట్టి ఆయన చెప్పాడు వేదం యొక్క అంటే ఎందుకంటే అనేక మంత్రాలకు ఆయన ద్రష్ట అనమాట. అందుకే ఋషి ఛందస్సు మన మంత్రం యొక్క అర్థం చెప్పుకున్నప్పుడు వామదేవ ఋషి అని చెప్పి అనేక చోట్ల మంత్రాంశంలో వస్తుందన్నమాట. అక్కడ ఆ మంత్రం చెప్పబడింది అన్నమాట. తత్వ వేదే మంత్రదర్శనే వామదేవేన అంటే వామదేవ ఋషి ద్వారా
తాదాత్మ్య సంబంధస్య బాహుల్యం, ఆ తాదాత్మ్య యొక్క సంబంధం యొక్క బాహుల్యం అత్యధికంగా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనుభూయ ఉక్తం, అనుభవించి అక్కడ చెప్పాడు వామదేవ ఋషి అనమాట. ఏం చెప్పాడు అక్కడ? ఆ అనుభూయ అహం మనుర్ అభవం, నేను మను మహస్ని అయ్యాను. అహం సూర్యశ్చ, నేను సూర్యుని అయ్యాను. అంటే సూర్యుడు ఏ శక్తి అయితే ఉందో, మను మహస్సులు ఏ శక్తి అయితే ఉందో అలాంటి శక్తిని పొందాను, అలాంటి జ్ఞాన విజ్ఞాన్ని నేను పొందాను. అలా సూర్యుడిలో ఉన్న ప్రకాశం అయితే ఉందో ఆ సూర్యుని యొక్క గతి విధిని తెలుసుకోగలిగాను, ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం తెలుసుకోగలిగాను, ఈ సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నా తెలుసుకోగలిగాను. అంత శక్తి నాలో కలిగింది, ఆ అనుభూతిని పొందాను ప్రత్యక్షంగా. యోగి ప్రకృతిలో ఉండే ఆ మొత్తం రచన అంతా తెలుసుకోగలుగుతాడు. ప్రకృతి ఏ రకంగా చేయాలంటే ఆ రకంగా చేయగలిగే శక్తి కూడా ఆ యోగికి ఆ సాధకుడికి కలుగుతుందన్నమాట. అందుకే ఏం చెప్పాడు వచనం ఆ క్షత్రపద బ్రాహ్మణంలో, అహం మనురభవం అహం సూర్యశ్చ అని చెప్పి ఆ రకంగా ఆయన వచనం చెప్పామట. అలాగే బృహదారణ్య ఉపనిషత్తు కూడా ఆ విషయం చెప్పుకున్నాం సందర్భాన్ని బట్టి. కాబట్టి ఈ రకంగా ఆయన ప్రత్యక్షంగా అనుభవించి ఈ విషయం చెప్పాడు. కాబట్టి మనకు ఎవరైనా కూడా మనం పొందవచ్చు. అందుకే మనం అంటుంటాం, మనం ఒక దీక్షా కాలంలో ఉన్నాం. మనం ఏమి ఒక 100 మెట్లు ఎక్కాలనుకున్న దాంట్లో 10 మెట్లు ఎక్కగలుగుతాం, 1000 మెట్లు ఎక్కాలనుకుంటే 100 మెట్లు ఎక్కగలుగుతాం అంట. ఏదో ఒక అనుభూతి, ఒక ఏకాగ్రత స్థితికి ఒక మార్గంలో ఒక లైన్ లో నిలబడగలుగుతాము. ఎక్కడో అటు ఇటు కాకుండా ఒక లైన్ లో నిలబడ్డ ఇదో కాకుండా రేపు కాకుండా ఒకరోజు మన గమ్యాన్ని చేరుకోగలుగుతాము. ఆ భావనతో మనం ప్రయత్నం చేసినట్లయితే దానికి నియమం అంటూ లేదు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు సిద్ధిస్తుంది. ఇలా కర్మ బీజం నష్టం కావాలి కానీ ఒక క్షణ కాలం పడుతుంది. దగ్ధం చేయడం ఎంత టైం పడుతుంది? ఏదైనా ఎంత పెద్దమైనటువంటి విశాలమైన సామ్రాజ్యమైనా, ఎంత విశాలమైన అడవి అది అంటుకున్నప్పుడు భస్మీభూతం చేసినప్పుడు క్షణాల్లో మొత్తం కాల్చివేయబడుతున్నాం అట. అక్కడ ఏమి ఉండదు అన్నమాట. అలాగే మనలో ఉండే దోషాలను నష్టం చేయడానికి యథార్థ జ్ఞానం కలిగినప్పుడు, పరమాత్మ యొక్క ప్రకాశం కలిగినప్పుడు క్షణకాలంలో అన్ని కూడా నష్టమైపోతాయి. ఇప్పుడు నష్టమైపోతుందో నీలో ఉండే ఆత్మస్వరూపునిలో ప్రత్యక్షం అవుతుంది. నీలో ఆత్మస్వరూపంలో నువ్వు తాదాత్మ్య భావంతో ఐక్యమైపోతావు. తదా ద్రష్టు స్వరూపే అవస్థను ఎప్పుడైతే నీలో ఉండే చిత్తంలో ఉండే రీతులు నిరోధించుకుంటావో అప్పుడు నీ ఆత్మ అనేది స్వరూపంలో లీనమైపోతుంది. తదా ద్రష్టు స్వరూపే అవస్థ, మనస్సు అనేది తన గమ్యస్థానం చేర్చి ఆత్మను తన స్వరూపంలో అంటే ఆత్మస్వరూపంలో విలీనమైపోతుంది, ఆత్మవత్ అయిపోతుంది. ఆత్మ పరమాత్మలో ఏకీభావం చెందుతుంది. తదా ద్రష్టు స్వరూపే అవస్థ, స్వరూపంలో యుక్తం అవుతుంది అని చెప్పి మనం అక్కడ శాస్త్రం చెప్పుకున్నామట. కాబట్టి ఎవరిలో ఏ శక్తి ఉందో, ఎవరిలో ఏ సామర్థ్యం చెప్పలేమట. కానీ మన నమ్మకంతో విశ్వాసంతో మనం ప్రయత్నం చేసినట్లయితే చాలా మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళకపోయినా కూడా ఆ మార్గంలో చాలా దూరం వరకు ప్రయాణం చేయగలుగుతాము. మనకు గతివిధి తెలుస్తుంది, దాంట్లో లోటుపాటు తెలుస్తాయి. మనం ప్రయాణం చేసినప్పుడు దాంట్లో మనలో సామర్థ్యం ఏంటి, మనం తెలుసుకునే సామర్థ్యం ఏంటి, ఎంతవరకు ప్రయాణం చేయగలిగి ఎంతవరకు చేయగలుగుతాము, ఇవన్నీ కూడా మనం ఆత్మావలోకనం చేసుకోవడానికి ఆ శక్తి సామర్థ్యం పెరుగుతుంది అని చెప్పి ఇక్కడ వామదేవ ఋషి యొక్క దృష్టాంతం మనకు ఆయన అనుభవించి చెప్పాడు. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాడు కాబట్టి బాహుల్యం అత్యధికంగా ఉంటుంది, తాదాత్మ్యం అత్యధికంగా ఉంటుంది. అందుకే పరమాత్మ అయిపోయిన అహం బ్రహ్మాస్మి అనే తత్వం ఎలా వచ్చిందంటే ఈ రకంగా వచ్చిందని. ఎప్పుడు తాదాత్మ్యం పొందుతామో అందుకే ఋషి శంకరాచార్య వారు ఆ రకంగా తాదాత్మ్యం పొందాడు కాబట్టి ఆయన అనుభవించి చెప్పాడు అనమాట. సందేశాన్ని ఆ రకంగా సమస్త శిష్యులకు ఆ రకం ఉపదేశించాడట. ఆ రకమైన స్థితి ఏర్పడుతుంది. చాలా మంది యోగులు సామాన్యంగా మనం ఒక స్థాయికి చెందిన కూడా ఏకాగ్రత వాళ్ళు వచ్చే సుఖాన్ని మనం అనుభవించలేమండి. ఏకాగ్రత వాళ్ళు వచ్చే సుఖం అవుతుందో మనం దాన్ని జీర్ణించుకోలేమంట. అంత విశాలంగా ఉంటున్నాడు. సమాధిలోకి వెళ్తే చెప్పాల్సిన అవసరం. ఆత్మ యొక్క ప్రకాశం కలిగినప్పుడు మన యొక్క స్థితి ఇలా ఉండదు. ఎంతో మనం కీర్తింపబడతామండి. ఎంతో ఆ ప్రకాశం, ఆత్మ యొక్క ప్రకాశం సామాన్య ప్రకాశం. ఇప్పుడు ఏదైనా అకస్మాత్ ప్రకాశంలో అత్యంత తేజవంతమైనప్పుడు అక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ప్రకృతిలో. అలాంటి మన ఆత్మ దర్శనం చేసుకోలేనట్లయితే మన ప్రకాశం అంతటా విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. ఆ వ్యక్తి అత్యంత ఉన్నతమైన స్థితిని పొందగలుగుతామట. ఆ రకమైన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ దృష్టాంతం శాస్త్ర దృష్ట్యాతు ఉపదేశో వామదేవవత్, అక్కడ శాస్త్రంలో కూడా ఆ తాదాత్మ్య భావం చెందినప్పుడు అత్యధికంగా ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. పరమాత్మ యొక్క ఆత్మానందం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాబల్యాన్ని బట్టి ఇక్కడ బ్రహ్మవాచకం తీసుకోవాలి. పైన చెప్పిన 4 వాక్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బ్రహ్మవాచకాన్ని బోధిస్తున్నాయి. అందుకే ప్రాణం అంటే బ్రహ్మని తీసుకోవాలి అని చెప్పి దానికి పుష్టి చేయడానికి కొరకు ఆధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్, ఆధ్యాత్మ సంబంధ భూమ అంటే అత్యధికంగా ఎక్కడంటే తాదాత్మ్య సంబంధం ఎక్కువగా ఉంటుంది, బాహుల్యంగా ఉంటుంది. అదానికి ఉదాహరణగా వామదేవ ఋషిని తీసుకొని ఈ రకంగా మనకు ప్రస్తావించబడింది. ఇది ముఖ్యమైన తాత్పర్యం, ముఖ్యమైన సిద్ధాంతం అనమాట. శాస్త్ర దృష్టి ప్రకారంగా మనకు ఉపదేశం చెప్పబడింది కాబట్టి వామదేవ యొక్క ఋషిని విషయంలో దీన్ని బట్టి కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రాణశబ్దం బ్రహ్మవాచకమే. లాస్ట్ లో అంతిమ వాక్యం కూడా బ్రహ్మతత్వాన్ని బోధించింది కాబట్టి ఆ బాహుల్యాన్ని బట్టి తాదాత్మ్యాన్ని బట్టి మనం బ్రహ్మ తీసుకోవాలని అర్థం ఇక్కడ పుష్టి చేశాడు. అస్తు.
ఈ రకంగా చెప్పిన తర్వాత అంతిమ సూత్రం ఏం చెప్తున్నా అంటే జీవ ముఖ్య ప్రాణలింగాత్ నా ఇది చేత్. మళ్ళీ పూర్వపక్ష ఆక్షేపిస్తున్నాడు. దీనికి జీవ ముఖ్య ప్రాణలింగాత్ నా ఇది చేత్, నా ఇది చేత్, నా అలా చెప్పడానికి నువ్వు మనకి కనీసం జీవ ముఖ్య ప్రాణ, అక్కడ జీవము ముఖ్య ప్రాణలింగం, అక్కడ ఆ ప్రాణలింగం జీవ విషయం చెప్పబడింది. అక్కడ ఆత్మ పరమాత్మ తీసుకోవాలి అని మళ్ళీ ఆక్షేపిస్తున్నాడు. జీవ ముఖ్య ప్రాణలింగా, ఆ లింగం అయితే ఉంది, లక్షణం అయితే ఉంది, ఇంతవరకు మనం చెప్పుకున్నామాట. ఇప్పుడు ఆకాశబ్దము బ్రహ్మవాచకం ఎలా చెప్పుకున్నాము, ఆ బ్రహ్మ యొక్క లక్షణం ఆకాశంలో మనకు ప్రకటన బట్టి చెప్తుంది కాబట్టి చెప్పుకున్నామాట. అది ప్రాణశబ్దం బ్రహ్మవాచకం చెప్పుకున్నామాట. అంతఃశబ్దం బ్రహ్మవాచకం చెప్పుకున్నాం. ఎందుకంటే తన ధర్మోపదేశ, ఆ ధర్మాల పరమాత్మ యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో, గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సామర్థ్యాన్ని వ్యక్తం చేయబడిన ఆ మంత్రాల్లో, ఉపనిషత్తు యొక్క వచనాలలో. కాబట్టి మనం ఆ లక్షణాలను బట్టి, ఆ లింగాలను బట్టి మనం బ్రహ్మవాచకం చెప్పుకున్నాం. దాన్ని ఇక్కడ ఏమైనా ఆక్షేపిస్తున్న పూర్వపక్షి లేదండి, జీవ ముఖ్య ప్రాణలింగా నా ఇది చేత్, ఆ జీవుని యొక్క విషయంలో ముఖ్యంగా ప్రతిపాదించబడింది, అలా తీసుకోవచ్చు కదా అని చెప్పి ఆక్షేపించినప్పుడు దానికి సమాధానం జీవ ముఖ్య ప్రాణలింగా నా ఇది చేత్, నా అది యుక్తి సంగతి కాదు. ఎందుకు? ఉపాస త్రైవిద్యాత్, ఉపాసనకి 3 విధాలు ఉండటం చేత, ఉపాస త్రైవిద్యాత్ ఆశ్రితత్వాత్, ఉపాస త్రైవిద్యాత్ ఒక కారణము, ఆశ్రితత్వాత్ ఇహ తద్యోగాది, ఇక్కడ ఈ జన్మలోనే తద్యోగం ఉంది కాబట్టి ఈ రకంగా ఈ 3 హేతుల ద్వారా ఉపాస త్రైవిద్యాత్ ఆశ్రితత్వాత్ ఇహ తద్యోగాత్, ఇహ తద్యోగాత్ అని చెప్పి ఇక్కడ ఉపాసనకి విధానం 3 రకాలు చెప్పబడింది కాబట్టి, అందులో ఆ పరమాత్మ యొక్క ఆశ్రయాన్ని పొందుతున్నాం కాబట్టి, ఆశ్రయాన్ని తీసుకొని ఉన్నాం కాబట్టి ఇహ తద్యోగాత్, ఈ జన్మలోనే మనం ధ్యానం ద్వారా, సమాధి ద్వారా మనం ఆ పరమాత్మ ఐక్యం అయిపోతాం కాబట్టి, తాదాత్మ్యం అయిపోతాం కాబట్టి మన జన్మలో మనకు ఆ విశేషమైన ప్రయత్న విశేషం ద్వారా తాదాత్మ్యం పొందుతాం, తద్యోగాన్ని పొందుతాం. మనం చెప్పుకున్నాం గతంలో ఏం చెప్పుకున్నా అంటే తస్మిన్ అస్య తద్యోగం శాస్తి, తద్యోగం అంటే ఆ బ్రహ్మలో ఈ జీవాత్మక యోగం అవుతుంది, ఐక్యం అవుతుంది చెప్పుకున్నామాట ముందు సూత్రంలో. అలాగా తద్యోగ అనే యోగం అనే పరమాత్మ లీనమై ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనకి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి బ్రహ్మ తీసుకోవాలి, ఇక్కడ జీవాత్మే పరమాత్మలో యోగం చెందుతుంది, ఆ పరమాత్మలో ఐక్యం అవుతుంది, ఆ రకం తీసుకోవాలి, జీవం తత్వం తీసుకోకూడదు అని చెప్పి సిద్ధాంతి ప్రశ్న పూర్వకంగా దాన్ని పూర్వపక్ష ఒక ఇలా ఆక్షేపించినట్లయితే దాని గురించి సమాధానం ఇలా చెప్పాలి అని చెప్పి పూర్వపక్షాన్ని తీసుకుంటూ దానికి సమాధానం చెప్పబడింది అన్నమాట. చూడండి, ముందుగా దాన్ని ఒక్కొక్క వాక్యాన్ని మనం చెప్పుకున్నట్లయితే, ముందుగా మొదటి వాక్యం ఏంటి? జీవ ముఖ్య ప్రాణలింగా నా ఇది చేత్, ఇది ప్రశ్నవాచకం, పూర్వపక్షి ఆక్షేపించాడు. దానికి ఏ రకంగా ఆక్షేపించాడంటే దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్తున్నాడు ఆక్షేపాన్ని. ద్వితీయ వాక్యం ఏంటండి? అథ ఖలు, పైన చూడండి, అథ ఖలు ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఇదం శరీరం పరిగృహ్య ఉత్థాపయతి ఇది ద్వితీయ వాక్య ప్రాణవాయు. ప్రాణవాయువు ఉంది ఇక్కడ, ఆ ప్రాణవాయు ప్రాణశబ్దం వచ్చినాడు, అది పట్టుకొని చెప్తున్నాను ఇక్కడ. ద్వితీయ వాక్య ముఖ్య ప్రాణలింగం, అలాగే తృతీయ వాక్యం జీవలింగం, మూడో వాక్యం జీవశబ్దం చెప్పారు కదా, నా వాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యా, ఇది తృతీయ వాక్య జీవశబ్దం తీసుకున్నామట. అలాగే తృతీయ వాక్య జీవలింగం అవభాసతే తస్మాత్ నా ప్రాణశబ్దేన బ్రహ్మ అవగమ్యతే. ఇది ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాణశబ్దము జీవశబ్దం అయితే ఏదైతే ఉందో అది బ్రహ్మవాచకం కాదు, ప్రాణశబ్దం బ్రహ్మ అవగమ్యతే. బ్రహ్మ అనేది ఇక్కడ బ్రహ్మ యొక్క అర్థం బ్రహ్మ అర్థం తీసుకోవడానికి అలా తెలియటం లేదు. బ్రహ్మ నా అవగమ్యత, నాకు సంబంధించి ఇక్కడ కలుపుకున్నాం. తస్మాత్ నా ప్రాణశబ్దం బ్రహ్మ అవగమ్య, ప్రాణశబ్దం బ్రహ్మ అనే అర్థం రావడం లేదు, బ్రహ్మవాచకం కాదు, బ్రహ్మతత్వం కాదు, జీవతత్వం తీసుకోవాలి. ముఖ్యంగా ఆ జీవ ముఖ్య ప్రాణలింగా, జీవశబ్దం ఒకటి, ముఖ్య ప్రాణశబ్దం ఒకటి. దీన్ని మనం ఏం తీసుకోవాలంటే ఈ 2 శబ్దాలు కూడా జీవశబ్దం ప్రాణశబ్దము ఇది బ్రహ్మతత్వాన్ని బోధించలేము, బ్రహ్మవాచకం కాదు. అందుకే నా ప్రాణశబ్దన బ్రహ్మ అవగమ్యతే, ఇది బ్రహ్మవాచకం తీసుకోకూడదు, బ్రహ్మవాచక అర్థం ఇవ్వడం లేదు. ఇది చేత్, ఒకవేళ అలా చెప్పినట్లయితే బ్రూయాత్, చేత్ బ్రూయాత్ తదా నైవం బ్రూయాత్, నా ఏవం బ్రూయాత్, అలా నువ్వు చెప్పనీకి లేదు. అలా చెప్పినట్లయితే నా ఏవం బ్రూయాత్, ఏ రకంగా చెప్పనీకి వీలు కాదు. ఎందుకు కాదు అని ఇంతవరకు బ్రూయాత్ అనే పదం వరకు పూర్వపక్ష ఆక్షేపించాడు. బ్రహ్మ నా అవగమ్యతే ఇది
చేత్ బ్రూయాత్ ఇది చేత్ బ్రూయాత్ తదా, అప్పుడు అలా చెప్పినప్పుడు, ప్రశ్నించినప్పుడు, ఆక్షేపించినప్పుడు దానికి సిద్ధాంతం నా ఏవం, దాన్ని సంధి చేసి నైవం బ్రూయాత్, నువ్వు అలా చెప్పనీకి లేదు, అలా యుక్తి సంగతిగా నువ్వు అలా ఖండించడానికి ఎందుకు కాదు, దానికి సమాధానం కుతః, ఎందుకు అని మళ్ళీ ప్రశ్నించినప్పుడు ఉపాస త్రైవిద్యాత్, ఉపాస త్రైవిద్యాత్, ఉపాసనకి 3 విధాలు చెప్పబడ్డాయన్నమాట. ఉపాస అంటే ఉపాసనకి అంటే ఆ ధ్యానం చేయడానికి పద్ధతి భిన్న భిన్నంగా చెప్పబడింది అన్నమాట. దాన్ని బట్టి మనం బ్రహ్మవాచకం తీసుకోవాలి. ఇది భిన్న వాచకం, జీవవాచకం, ప్రాణవాచకం కాదు. అందుకే ఉపాస త్రైవిద్యం, ఉపాస త్రైవిద్యం ప్రసజ్యేత, 3 రకాల ఉపాసనకి విధి విధానం చెప్పబడింది. ఆ ప్రసంగం వస్తుంది. ఏంటంటే అది ఉపాసనయా ఉపాసనయా ఉపాసనాయాహ హి అత్ర ప్రకరణం. ఎందుకు ఉపాసనాయాహ హి అత్ర ప్రకరణం, అక్కడ ఉపాసన ధ్యానం చేయడానికి ప్రకరణం చెప్పబడింది అన్నమాట. ఉపాసన ఎలా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ఉంటుంది, ఆ విషయంలో ఆ ప్రకరణం చెప్పబడింది. ఉపాసనాయాహ హి అత్ర ప్రకరణం. బ్రహ్మ ఏవ ఉపాసనం అభీప్సతే, బ్రహ్మ ఏవ ఉపాసనాయ అభీప్స్యతే, బ్రహ్మ ఏవ ఉపాసనాయ అభీప్సతే. ఆ బ్రహ్మనే ఉపాసించడానికి యోగ్యమైనటువంటి వాడు. మనం ఏం ఉపాసిస్తాం అంటే బ్రహ్మని ఉపాసిస్తాం. మనకంటే శ్రేష్టమైనటువంటి వాడు, జ్యేష్ఠమైనటువంటి వాడు, అన్నిట్లలో అన్ని రకాల ఐశ్వర్యవంతులు ఎవరైతే ఉన్నదో మనకంటే వాళ్ళని ఉపాసిస్తాము. ఏ విధంగా లోకంలో లౌకిక వ్యవహారంలో మనకంటే శ్రేష్ఠ వ్యక్తుల యొక్క ఆశ్రయాన్ని ఎలా పొందుతామో, వాళ్ళ యొక్క సాన్నిధ్యాన్ని పొంది మనం వారిని ఉపాసిస్తాము. అంటే దగ్గరికి ఉపాసించండి, దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిస్తాము. అలాగా మన అందరికంటే కూడా గొప్పవాడు, శ్రేష్టమైనటువంటి వాడు, అన్ని రకాల సామర్థ్యం కలిగిన వాడు ఆ బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ ఏవ ఉపాసనాయా అభిప్స్యతే, ఇక్కడ బ్రహ్మే ఉపాసనకి యోగ్యమైనటువంటి వాడు, స్థుతించడానికి వధించడానికి యోగ్యమైనటువంటి వాడు ఆ బ్రహ్మ తీసుకోవాలి. అందుకే ప్రకరణం ఉపాసనాయాహ హి అత్ర ప్రకరణం, ఉపాసన యొక్క ప్రకరణం నడుస్తుంది. ఏ ప్రకారానికి బ్రహ్మ ఏవ ఉపాసనాయ అభిప్సతే, బ్రహ్మనే ఉపాసనకి యోగ్యమైనటువంటి వాడని చెప్పి తీసుకోవాలి. అదే అభిష్టమైంది, అదే యథార్థమైంది. నచ ముఖ్య ప్రాణ జీవ ఉపాస్యతయా క్వచిత్ అభిప్రేయేతే నచ ముఖ్య ప్రాణ జీవ, అంటే ప్రాణశబ్దం ప్రాణవాయువు, జీవశబ్దం జీవ. ఇక్కడ ప్రాణశబ్దాన్ని ఉపాసనగా మనం స్థుతించలేమంట, జీవశబ్దాన్ని ఉపాసనగా తీసుకోలేమంట. ఎందుకంటే జీవుల్లో అనేక రకాల మనం కర్మలు చూస్తున్నాం, కర్మబద్ధం చూస్తున్నాం, పాప కర్మలు, పుణ్యకర్మలు చూస్తున్నాం అట. అందుకే ప్రాణశబ్దం కూడా అది తత్వం కూడా మనకు ముఖ్యం కాదు. అందుకే ముఖ్య ప్రాణ జీవ ఉపాస్యతయా క్వచిత్ అభిప్రేయతే, అంటే ఎక్కడ కూడా అభిప్రాయం అనేది ఎక్కడ కూడా గ్రంథాల్లో ఇలాగా జీవుడు ఉపాసింపదగిన వాడు, ప్రాణం ఉపాసింపదగినది అని చెప్పి ఎక్కడ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ ఎక్కడగానే చెప్పబడలేదు. క్వచిత్ అభిప్రేయతే, ఎక్కడ కూడా చెప్పలేదు అని చెప్పి ఇక్కడ మనకు ఉపాసన యొక్క ప్రకరణ నడుస్తుంది అక్కడ. అందుకే బ్రహ్మను ఉపాసింపదగిన వాడికి యోగ్యమైనటువంటి వాడు, కాబట్టి అందుకే ఇష్టమైనటువంటి వాడు. నచ ముఖ్యంగా ప్రాణశబ్దం కానీ జీవశబ్దం కానీ ఉపాసన చేయడానికి క్వచిత్ అభిప్రేయతే, ఎక్కడ కూడా ఎక్కడైనా గ్రంథాల్లో, శాస్త్రాల్లో, వేదాంత గ్రంథాలు చెప్పబడిందా? ఎక్కడ కూడా లేదు. ఉంటే ఒక వాక్యం చూపించు అక్కడ. కాబట్టి ముఖ్య ప్రాణ జీవౌ ఉపాస్యతయా, ఉపాసనా రూపంలో క్వచిత్ అభిప్రేయత, ఎక్కడ కూడా అభిప్రేతం చెప్పబడలేదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మవాచకం తీసుకోవాలి, ఇక్కడ జీవ ప్రాణవాచకం కాదు అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పాడు అన్నమాట. అలా చెప్పిన తర్వాత మళ్ళా 2వ హేతు ఏం చెప్పుకున్నాము? తదాశ్రితత్వాత్, ఆ పరమాత్మ మనం ఆశ్రయించి ఉన్నాడు. తదాశ్రితత్వ 2వ హేతు, 2వ కారణం, 2వ ప్రమాణంగా బలంగా చెప్పడం కోసం 2వ హేతు తీసుకున్నాం. 2వ ఉపమా కూడా అంటే ఉదాహరణ కూడా ఇస్తున్నారు ఇక్కడ. ఏంటి ఉదాహరణ అంటే తదా ఆశ్రితత్వాత్ అనే శబ్దాన్ని ఏ రకంగా ఓపెన్ చేశా అంటే చూడండి. తథాచ తౌ ముఖ్య ప్రాణ జీవౌ అపి బ్రహ్మాశ్రితౌ ఏవ కథం నామాశ్రయం విహాయ ఆశ్రితస్య ఉపాసనం విధీయతే. ఇక్కడ మనకు ఈ వచనం చెప్తుంది, ఏం చెప్తుందంటే తథాహి తౌ ముఖ్య జీవౌ బ్రహ్మ ఆశ్రితౌ ఏవ. ఇక్కడ ప్రాణమైన జీవమైన ముఖ్యమైన బ్రహ్మాశ్రిత, బ్రహ్మనే ఆశ్రయించి ఉన్నా. బ్రహ్మ లేకపోతే ఈ జీవానికి ప్రాణానికి అస్తిత్వం లేదన్నమాట. కానీ బ్రహ్మ ఆశ్రితం, ఇవి 2 కూడా తౌ ముఖ్య ప్రాణ జీవోపి, ప్రాణము ఆ జీవం 2 తత్వాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్య ప్రాణం జీవం ఏవైతే ఉన్నాయో, జీవాత్మ ఏవైతే ఉందో బ్రహ్మ ఆశ్రితం ఏవా, బ్రహ్మను ఆశ్రయించి ఉన్నాయి.
అటువంటి బ్రహ్మను వదిలిపెట్టి కథం నామ ఏ రకంగా ఆశ్రయభూతుడైనటువంటి ఆధారభూతుడైనటువంటి బ్రహ్మను వదిలిపెట్టి కథం నామ ఆశ్రయం విహాయ వదిలిపెట్టి ఆశ్రితస్య ఉపాసనం విధీయతే విహాయ ఆశ్రితస్య ఉపాసనం విధీయతే ఎవరి యొక్క ఆధునిలో ఆశ్రయించి ఉన్నదో అతన్ని ఎలా ఉపాసించగలుగుతామని, ఆ జీవుని ఎలా ఉపాసించగలుగుతాం, ఆ ప్రాణశబ్దం ఎలా ఉపాసన చేయగలుగుతాం, స్తుతించగలుగుతాం, ప్రార్థించగలుగుతాం అంటే శక్యం కాదు. అందుకే ఆ కథం నామ ఆశ్రయం విహాయ ఆశ్రయాన్ని వదిలిపెట్టి ఆశ్రితస్య ఉపాసనం విధీయేత ఎలాగ మనము చేయగలుగుతాం, ఎలా ఉపాసన చేయగలుగుతాం. అందరికీ ఆశ్రయ స్వరూపుడంటే ఆ పరమాత్మ అందరికి ఉపాసింపదగిన వాడు. అందుకే మనమంతా ఉపాశ్రయించి ఉన్నాం, అతన్ని ఆశ్రయించి ఉన్నాం. ఆశ్రయించే వ్యక్తిని ఎవరు ఉపాసించినవాడు, ఎవరికి అందరికి ఆశ్రయ స్వరూపుడు అతన్ని ఉపాసిస్తాం మనము. కాబట్టి దీన్ని బట్టి భిన్న మనకు ఆశ్రితత్వ అందరికీ ఆశ్రయ స్వరూపుడు ఆధారభూతుడు పరమాత్మ, అతడే ఉపాసింపదగిన వాడు, అందుకే ఉపాసించడానికి యోగ్యమైనటువంటి వాడు, వధింపదగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ మనకు ఆశ్రితం యొక్క ఉపాసన మనం చేయడానికి ఎక్కడ కూడా సందర్భం లేదు అని చెప్పి రెండో దానికి సమానం చెప్పాడు. అందుకే ఆశ్రయ స్వరూపుడు కాబట్టి అతనే ఉపాసింపదగిన వాడు, ఇది ఒక అర్థం. ఇంకా మూడవ ఎత్తు ఏమి ఇచ్చదు, తద్యోగాత్. మూడవ కారణం ఏం చెప్పారు, తద్యోగాత్. ఏంటి యోగం అంటే చూడండి, మనకు మూడో సమానం చెప్పామంట. జీవ ముఖ్య ప్రాణలింగాత్ ఇది నా ఇది చేత్ అని ప్రశ్నించినప్పుడు జీవమే ముఖ్యంగా మైనది, ప్రాణం ముఖ్యమైనది, అదే తీసుకోవాలి అని పూర్వపక్ష ఆక్షేపించిన సమాధానం ఏం చెప్పాడు, ఉపాసా త్రైవిద్యాత్ ఒక హేతు, ఆశ్రితత్వాత్ ఇంకొక హేతు, ఇహ తద్యోగా ఇది మూడవ హేతు. ఆ మూడవ హేతును ఓపెన్ చేసి చెప్తున్నా ఇక్కడ. తద్యోగాత్ అంటే ఏమిటి అంటే ఉపాసకాః అపి ఖలు తస్య బ్రహ్మణః ఏవ యోగం సంబంధం స్వాత్మని వాంఛంతి తద్దర్శనం అభిలషంతి ఇది హేతోశ్చ ప్రాణశబ్దో అత్ర బ్రహ్మ అభిదాయకః ఏవ. ఇది ఎంత స్పష్టంగా ఉంది, వాక్యం కూడా స్పష్టంగా ఉంది మనకు. ఏంటి తద్యోగాత్ అనే శబ్దం ఎలా ఓపెన్ చేసి చెప్పాడంటే, ఉపాసకాః అపి ఉపాసకులు అంటే ధ్యానం చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సాధకులు ఎవరైతే ఉన్నారో, తస్య బ్రహ్మణః ఏవ ఆ బ్రహ్మ పరమాత్మనే యోగం శాస్త్రం, ఆ బ్రహ్మలో యోగం కావడానికి, బ్రహ్మలో ఐక్యం కావడానికే, బ్రహ్మతో సంబంధం కలుపుకోవడానికే చేస్తామట. తస్య బ్రహ్మణ ఏవ యోగం అంటే యోగం అంటే సంబంధం, దానే ఎక్కడ సంబంధం, స్వాత్మని వాంఛది, నీ ఆత్మలో హృదయాకాశంలో ఉన్నటువంటి బ్రహ్మాకాశంలో, ఆ హృదయాకాశంలో ఉండే ఆ బ్రహ్మను స్వాత్మలో వాంఛది దాన్ని పొందడం కొరకు, ఆ ప్రకాశంతోనే అనుభూతిని పొందడం కొరకే స్వ ఆత్మలో ఉన్నటువంటి ఆ బ్రహ్మను పొందడం కొరకు వాంఛంతి ఇష్టపడుతున్నారు. దర్శనం అభిలషంతి ఆ పరమాత్మ దర్శించుకోవడం కొరకు, సాక్షాత్కారం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాము, వాంఛిస్తున్నాము. ఇది హేతోశ్చ ఈ కారణం చేత ప్రాణశబ్దో అత్ర బ్రహ్మ అభిదాయకః ఏవ. మరి ఈ శబ్దం చేత మనకి, ఈ కారణం చేత ప్రాణశబ్దం బ్రహ్మే తీసుకోవాలి, బ్రహ్మ అభిదాయకమే. ఇక్కడ మనకు జీవవాచకం కాదు, ప్రాణవాచకం కాదు, బ్రహ్మవాచకమే తీసుకోవాలి, బ్రహ్మే తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకు గట్టిగా ప్రబలంగా తద్యోగాలు అందరు మనం గతం చెప్పుకున్నాం. తస్మిన్ తస్య యోగాత్ తస్మిన్ అస్య యోగాత్ ఆ బ్రహ్మలోనే ఈ జీవాత్మ యొక్క యోగం ఉంటుంది, తాదాత్మ్యం అవుతుంది. అలాగే మనం అనేక మంత్రాల్లో అనేక సందర్భాల్లో మనం ఆ జీవాత్మ పరమాత్మ ఐక్యం కావడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే దర్శనం అభిలాషంతి ఎవరు ఇష్టపడుతున్నారు, జీవాత్మ అల్ప జ్ఞానంతో ఉంది, అల్ప సామర్థ్యంతో ఉంది, అనేక కర్మలతో యుక్తమై ఉంది కాబట్టి ఆ పూర్ణ ఆనందాన్ని పొందడం కొరకు ఇష్టపడుతుంది, అంటే అభిలషిస్తుంది, ఆకాంక్షిస్తుంది, కోరుకుంటున్నమాట. అది మనకు జీవుడు వేరు, జీవుని యొక్క సత్తా వేరు, పరమాత్మ యొక్క సత్తా వేరు, మనం భిన్నంగా మనకు ప్రత్యక్షం కనిపిస్తుంది ఈ కారణముల ద్వారా, ఈ హేతువు ద్వారా. అందుకే ప్రాణశబ్దార్థ బ్రహ్మ అభిదాయకః ఏవ, బ్రహ్మ వాచకమే అని తీసుకోవాలి అని చెప్పి ఇంతవరకు ఈ సూత్రం యొక్క వ్యాఖ్యానం చేసుకున్నాం. అందుకే ఏవం కృత్వాహి చతుర్థే వాక్యం, అందుకే ఈ రకం చెప్పారు కాబట్టి అంతిమ వాక్యం 4 ప్రకారం చెప్పుకున్నాం కదా మనకు. అంతిమ వాక్యం ఏంటి ఇక్కడ మనం, స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఆనందో అజరో అమృత. ఈ శబ్దాలు ఆనంద అజర అమృత ఈ శబ్దాలు ఎక్కడ వర్తిస్తాయి, బ్రహ్మలో మాత్రమే వర్తిస్తాయి, జీవాత్మలో కానీ జడ ప్రకృతిలో కానీ ఎక్కడ కూడా వర్తించవు, ఏ ఋషి మహర్షులు కూడా వర్తించవు. అత్యంత ఆనంద స్వరూపుడు, ప్రజ్ఞావంతుడు, అజరుడు, అమరుడు. జీవులు అంతా కూడా మనం నశిస్తున్నాం, క్షీణిస్తున్నామట.
జన్మ తీసుకునే ప్రతి ఒక్కరు క్షీణిస్తున్న నశిస్తున్నవాడ. కానీ ఆ పరమాత్మ జన్మ లేనటువంటి వాడు, ఆకారం లేనటువంటి వాడ, అజరుడు అని చెప్పుకున్నాం, అమృతమయుడు అని చెప్పుకున్నామట. ఈ అంతిమ వాక్యం ద్వారా కూడా మనకు బ్రహ్మ అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అదే విషయాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ ఏం చెప్పారంటే ఏవం కృత్వాహి చతుర్థే వాక్యే అస్య ఉపసంహారోపి విద్యుత్. అక్కడ అంతిని ఉపసంహారం చేసేవాడు. మొట్టమొదటి వాక్యంలో మనం ఏం చెప్పుకున్నాం, అక్కడ ఇంద్రహ అని చెప్పుకున్నాం, రెండో వాక్యంలో ప్రాణవాయువు అని చెప్పి, మూడో వాక్యంలో జీవ అని చెప్పి అంతిమంలో బ్రహ్మాన్ని ఉపసంహరించుకున్నామాట. అంతిమంలో మనం సాధారణ చెప్పుకున్నామాట. దాన్ని బట్టి కూడా బ్రహ్మే తీసుకోవాలి, ప్రాణశబ్దం చేత బ్రహ్మే వర్తిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాజం చెప్పాడట. అందుకే అపి ఖలు తస్య బ్రహ్మణ ఏవ ఏవం కృత్వా హి చతుర్థే వాక్యే అస్య ఉపసంహారోపి విద్య. ఉపసంహారం కూడా మనకు ప్రత్యక్షం కనిపిస్తుంది. ఏంటంటే స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఆనందో అజదో అమృత జ్యస్తు జీవశ్చేతనత్వాత్. జ్యస్తు అంటే తెలుసుకునేవాటి ఇక్కడ జీవ అంటే జీవచేతనత్వాత్. ఇక్కడ ఆ ఆనంద స్వరూపుడైనటువంటి అజరుడైనటువంటి అమృత స్వరూపాన్ని ఎవరు పొందుతాడే జ్యహ అని తెలిసినవాడు ఎవరైతే ఆ పరమాత్మ. కాబట్టి జీవశ్చేతనత్వాత్, ఆ జీవుడే ఆ పరమాత్మను ఐక్యం కావడానికి ఇష్టపడతాడు. అందుకే జీవశ్చేతనత్వాత్ ప్రజ్ఞ ఏవ ఆత్మ, ప్రజ్ఞాత్మ బ్రహ్మ, ప్రజ్ఞ ఏవ ఆత్మ, ప్రజ్ఞాత్మ బ్రహ్మ అని చెప్పి ఈ జ్ఞాత జీవాత్మ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞాత ప్రకృష్ణ ఆత్మతత్వంలో అంటే బ్రహ్మతత్వంలో ఐక్యం కావడానికి ఇష్టపడుతుంది. ఆ రకంగా మనకు ఇక్కడ ఈ మంత్రాన్ని చదవడం అని చెప్పుకున్నాం. అందుకే ఎందుకంటే సాచ ఆనంద, ఆనంద అంటే ఆనంద స్వరూప, ఆనంద స్వరూపుడు ఆ పరమాత్మ. జీవో నా ఆనంద రూప, జీవుడు ఆనంద స్వరూపమా. ఎప్పుడు ఏదో దుఃఖంతో బాధపడుతూ ఉందామని చూస్తున్నాను. సమస్త జీవులు అనేకంగా శరీరం ధరించే ప్రతి జీవుడు కూడా, ప్రత్యేక ఆత్మ ప్రత్యేక ప్రాణి కూడా ఏదో ఒక కష్టంలో దుఃఖంలో బాధపడుతూనే ఉందన్నమాట. కానీ అందుకే జీవో నా ఆనంద స్వరూపుడు కాదు జీవుడు. శరీరంతో సంబంధం ఉన్నంత వరకు ఆనంద స్వరూపుడు కాదు. అందుకే ఆనంద స్వరూపుడు ఎవరు? సచ పరమాత్మ ఆనంద. ఆనంద అంటే ఆనంద స్వరూప, ఆనంద స్వరూపుడు నిరంతరంగా ఆనందయుక్తంగా ఉంటాడు అన్నమాట. జీవో నా ఆనంద రూప తత్సంబంధేన ఆనందం అనుభవతి. ఆ పరమాత్మ యొక్క సంబంధం చేత ఆనందాన్ని అనుభవిస్తాడనమాట. తత్సంబంధే అంటే పరమాత్మ సంబంధేన ఆనందం అనుభవతి, ఆనందాన్ని అనుభవిస్తాడు. అజదో అమృతో బ్రహ్మాత్మ తస్మాత్ అత్ర సిద్ధ్యతి తదాం ప్రాణశబ్దో అత్ర బ్రహ్మ అవిధేయ వర్తతే నా అన్యత. కాబట్టి ఇక్కడ అజదో అమృత బ్రహ్మాత్మ తస్మాత్, ఇక్కడ అజదో అమృత బ్రహ్మాత్మ ఉపసంహారంలో మనం చెప్పండి 3 వాక్యాలు, 3 శబ్దాలు మనకి ఏవైతే ఉన్నాయో అత్ర సిద్ధ్యతి తదాం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నామట. ఇక్కడ అజరుడు అమరుడు అనే పదము అమృత స్వరూపుడు అని చెప్పి ఇవన్నీ జీవాత్మలను వర్తిస్తాయా, ప్రాణశబ్దులు వర్తిస్తాయా? ఎక్కడ వర్తించవు. ఇవి కేవలం బ్రహ్మలో, అందరికీ ఆశ్రయభూతులైన బ్రహ్మలో మాత్రమే వర్తిస్తాయి. అందుకే ఇక్కడ స్పష్టంగా సిద్ధ్యతి తదాం, స్పష్టంగా ప్రాణశబ్దో అత్ర బ్రహ్మ అవిధేయ వర్తతే నా అన్యత, బ్రహ్మవాచకులను స్పష్టంగా ఉంది. ఇక్కడ నా అన్యత వేరే విధంగా లేదు. వేరే విధంగా జీవశబ్దం కానీ ప్రాణశబ్ద రూపంలో కానీ తీసుకోవడానికి వీలు కాదు. బ్రహ్మశబ్దం ఇక ప్రాణశబ్దం బ్రహ్మవాచకమని తీసుకోవాలి. నా అన్యత అన్య వేరే విధంగా తీసుకోవడానికి లేదు అని చెప్పి చెప్పుకున్నామట. అందుకే తథాచ అత్ర వేదానుసారేణ అపి భావ్యం. అందుకే వేదానుసారం కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వేదే ఖలు ఉపాసనాయాం ప్రాణశబ్దేన బ్రహ్మ ఏవ అభీప్సతే. ఎందుకంటే ఉపాసన ప్రకారంలో ప్రాణశబ్దం ద్వారా బ్రహ్మ ఏవ అభిష్యతే, ఆ బ్రహ్మనే ఇష్టంగా అభిష్టంగా చెప్పబడింది. బ్రహ్మని ఉపాసించాలని చెప్పి చెప్పబడింది ఆ ఉపాసన ప్రకారంలో కూడా. అందుకే వేదే ఖలు ఉపాసన ప్రకారంలో కూడా ప్రాణశబ్దం ద్వారా బ్రహ్మ ఏవ అభిష్యతే, బ్రహ్మనే తీసుకొని చెప్పబడింది. బ్రహ్మని ఇష్టం అని చెప్పి చెప్పబడింది. అందుకే మనం చెప్పుకున్నాం ప్రాణాయ నమో యస్య సర్వం ఇదం వసే. అటు ప్రాణస్వరూపుడైనటువంటి పరమాత్మకి నా నమస్కారము. ప్రాణాయ నమః, ఆ ప్రాణస్వరూపుడైన పరమేశ్వరికి బ్రహ్మకు నా నమస్కారము. యస్య సర్వం ఇదం వసే, ఎవరి యొక్క ఆధీనంలో అయితే ఈ సంపూర్ణ జగత్తు వ్యాపించి ఉందో, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం అంతా ఆ పరమాత్మతో ఓతప్రోతమై ఉందో అని ఇక్కడ మనకు ఈ మంత్రాంశం ముందుకు చెప్పుకున్నామట.
ప్రాణాయ నమో యస్య సర్వం ఇదం వసే. ఈ సంపూర్ణ జగత్తంతా ఆ పరమాత్మలో వసింపబడింది. అటువంటి పరమాత్మకు నా నమస్కారము. ఎందుకంటే ఈ భూత సమస్త భూతాలు వ్యాపించి ఉన్నాడు. సర్వస్య ఈశ్వర, అందరికీ స్వామి అయి ఉన్నాడు. యస్మిన్ సర్వం ప్రతిష్టం, ఎవరికైతే ఈ జగత్తంతా బ్రహ్మాండమంతా పిండమంతా ఓతపోత ఉందో వ్యాపించి ఉందో అటువంటి పరమేశ్వరుడి సర్వ ఉత్కృష్టటువంటి ఆ ప్రాణస్వరూపుడు ఆ పరమాత్మకు నమః అని నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ రకంగా మంత్రాంశంలో మనం కూడా మనం విశేషంగా స్పష్టంగా చెప్పుకున్నాం. దీన్ని బట్టి ఈ రకంగా బ్రహ్మశబ్దము బ్రహ్మశబ్దం తీసుకోవాలి అంటే ప్రాణశబ్దానికి బ్రహ్మార్థం తీసుకోవాలి. అలాగే జ్యోతి శబ్దం కూడా ఇదే విధంగానే ప్రాణశబ్దం ఈ విధంగా భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా మనకు బ్రహ్మవాచకత్వాన్ని బోధిస్తుందో అలాగే జ్యోతి శబ్దం కూడా బ్రహ్మవాచకమే. ఎందుకంటే జ్యోతి శబ్దంలో పరమాత్మ వాచకం బ్రహ్మవాచకం అని చెప్పి ఇవన్నీ ఆక్షేపాలు వచ్చాయన్నమాట. ఆక్షేపం సమానం చెప్పుకుంటూ ప్రాణ శబ్దాన్ని కూడా ఉదాహరణ తీసుకుంటూ ఈ రకంగా సమానం చెప్పాయన్నమాట. కాబట్టి ప్రాణ శబ్దం బ్రహ్మే తీసుకోవాలి, అదేవిధంగా జ్యోతి శబ్దం బ్రహ్మని తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం యొక్క తాత్పర్యం ఇంతవరకు చెప్పుకున్నామట. అంటే మనం జీవ ముఖ్య ప్రాణ లింగా, జీవుడే ముఖ్యమైనటువంటిది, ప్రాణం ముఖ్యమైనటువంటిది, అదే అర్థం తీసుకోవాలి. అలా ఆక్షేపించినప్పుడు నా ఇతి అని చెప్పి లింగాత్ నా ఇది చేదని పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు ఉపాసాత్ వైవిధ్యాత్ ఆశ్రితత్వాత్ ఇహ తద్యోగాత్, ఈ 3 ఉదాహరణలు కారణాలు ఏవైతే ఉన్నాయో వీటిని వ్యాఖ్యానం చేసుకొని మనం చెప్పుకున్నామట. కాబట్టి ఉపాసన త్రైవిధ్యం చేత కూడా ఆ పరమాత్మ అందుకే ఆశ్రయబుద్ధుడు కాబట్టి ఆ పరమాత్మలో ఐక్యత ఉంటుంది కాబట్టి తద్యోగం ఉంటుంది కాబట్టి తాదాత్మ్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాణశబ్ద బ్రహ్మవాచకం తీసుకోవాలి. ఇది జీవవాచకం ప్రాణవాచకం కాదు, అన్య భిన్న వాచకం కాదు అని చెప్పి ఈ రకంగా ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని భాష్యంలో ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం. ఇదే విషయంలో శంకరాచార్య వారు దానికి ఏ రకంగా వ్యాఖ్యానించారు, ఏ రకంగా ఇదే విషయంలో మనకి ఈ రకంగా సమానం చెప్పిన కదా, ఈ విషయంలో శంకరాచార్య వారు తన భాషలో దీనికి సమానం ఎలా చెప్పారు, ఏ విధంగా చెప్పారు అనేది మనం కొంచెం ఆ విషయంలో కూడా బ్రహ్మోనిజీ వ్యాఖ్యానం చేశారు, విశ్లేషించారు. అదేంటో మనం రేపు చెప్పుకుందాం. ఫస్ట్ ఇంతవరకు చెప్పిన వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే చెప్పండి, రేపే చెప్పుకుందాం అండి. ఒకసారి గమనించండి, రేపు ఈ మిగిలిన అంశం చెప్పుకొని ఒకసారి మొత్తం మీకు ఈ ప్రథమ పాదం అంతా కూడా సంక్షేపంగా మీకు రివిజన్ చేస్తాం. గుర్తు పెట్టుకోండి, బాగా చదువుకోండి. ఒక నోట్బుక్ లో రాసుకోండి క్రమంగా. ప్రతిరోజు మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని అథాతో బ్రహ్మ జిజ్ఞాస నుంచి మొదలుకొని మీ నోట్బుక్ లో రాయండి. ఒక బుక్ ఉంటుంది చదువుకుని ఇలా రాసుకున్నా అని చెప్పి అక్కడే అవసరమైతే దాన్ని చెప్పుకున్నప్పుడు దాని అర్థం రాసేసుకోవచ్చు, లేదా పక్కన రాసుకోవచ్చు. సూత్రం ముందు ఒక చోట అన్ని దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీకు వచ్చిన మా దగ్గర బుక్ ఉంది అవసరం లేదని అనుకోవద్దు. బుక్ ఉన్నా కూడా మీ నోట్ బుక్ లో ఒక నోట్ బుక్ పెట్టుకుని మీరు మీకు వచ్చిన భాష మీకు వచ్చిన విధంగా మీరు దాంట్లో ఉన్నట్టుగా చూసి రాయండి, తప్పు లేకుండా. ఓకేనా? అలా రాయడం చేత కూడా మీకు చాలా అది మస్తిష్కంలో ఇక అంకితం అయిపోతుంది అన్నమాట. 100 సార్లు చదవడం కన్నా ఒకసారి రాయడం అది మిన్నా అనే విధంగా మనం చెప్పుకుంటాం లోకోక్తి ప్రకారంగా. ఇది అలాగే రాసుకొని చెప్పుకున్నప్పుడు దాని యొక్క సంక్షేపంగా సారభూతంగా చెప్పినప్పుడు మీరు ఉపాసనా కాలంలో మనం చేసినప్పుడు ఆ సూత్రం యొక్క అర్థం ఏదైతే ఉందో మనకు ప్రకాశిస్తుంది. మనం నియమ నియమాలతో మనం వ్రతానుష్ఠానం చేస్తూ ఉన్నట్లయితే ఆ సూత్రం యొక్క తాత్పర్యం ఏంటి, సూత్రం యొక్క అభిప్రాయం ఏంటి, అనేక ఆలోచనలతో ఊహాపోతూ నీకు ఆ సూత్రం నీకు ప్రకాశిస్తున్నాడు. ఋషులు ఏ విధంగా మనతో ప్రకాశింపజేసుకుంటుందో అలాగే మనం నిరంతరంగా నియమబద్ధతతో శ్రద్ధాపూర్వకంగా మనం ఉపాసన చేసినట్లయితే వామదేవ ఋషికి సమానంగా మనం కూడా మన అనుభవాన్ని వ్యక్తం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ప్రయత్నంలో ఉండేది ఆ ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ సూత్రాలను గమనించండి. ఎవరికైనా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఆ విషయం రేపు చెప్పుకుందాం. ఎవరైనా సందేహం ఉంటే నిర్మోహమాటంగా అడగండి. తప్ప ఒప్ప తర్వాత విషయం, కానీ అడగడం రావాలి, కానీ అడగండి. ఫస్ట్ ఓకే అండి. బట్టి అది మీరు ఇప్పుడు ప్రాణమే బ్రహ్మ అంటారా, లేకపోతే ప్రాణానికి కూడా బ్రహ్మ ఆధారమై ఉన్నాడు అంటారా? ప్రాణశబ్దమే బ్రహ్మవాచకం అంటే ప్రాణమే బ్రహ్మ. ప్రాణమే బ్రహ్మ, ప్రాణశబ్దం బ్రహ్మవాచకం. ఇక్కడ ప్రాణం అంటే ప్రాణం, భౌతిక ప్రాణం తీసుకోవచ్చు, ప్రాణం అంటే బ్రహ్మ తీసుకోవాలి. సందర్భాన్ని బట్టి ఆధ్యాత్మిక ప్రకారంలో ఒక సమయం ప్రాణం అంటే బ్రహ్మాన్ని తీసుకోవాలి, సందర్భాన్ని వ్యక్తం చేస్తామన్నమాట. భౌతిక ప్రాణం తీసుకోకూడదు అని ముఖ్య ఉద్దేశం. మరి ప్రాణం అంటే మరి అప్పుడు ఎలా తెలుస్తుంది మనకి? భౌతిక ప్రాణం తీసుకోకపోతే మనకి ప్రాణము అనేది ఒక ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము? అదే మనకు ఉపాసన ఇక్కడ సందర్భాన్ని బట్టి మనకు వేద మంత్రాలు చెప్పింది ఏదైతే ఉందో ఇక్కడ బ్రహ్మవాచకి మనం స్థాపించుకు ఎలా చేయాలి ఈ విధంగా చెప్పి మన ప్రకారం తర్వాత వస్తే తెలుసుకుందాం. ఓకేనా? ఎలా తెలుస్తుంది అనేది చెప్తాడు. ముందు స్థాపించుకో, ముందు పరమాత్మకు అస్తిత్వం ఉంది అని అనుకోండి, తర్వాత ఏమేం చేసుకోవచ్చు. ముందు మనం
గట్టిగా బలంగా పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకుంటాం. పరమాత్మ ఈ రకాలు పిలుచుకుంటాం. ప్రాణ శబ్దంతో పిలుచుకుంటాం, ఆకాశ శబ్దంతో పిలుచుకుంటాం, అంతః శబ్దంతో పిలుచుకుంటాం, జ్యోతి శబ్దంతో పిలుచుకుంటాం, అన్ని రకాలు పిలుచుకుంటాం అట. ఇప్పుడు ఇక జ్యోతి శబ్దం దీపం కాదంటే దీపం లాగా తీసుకోకూడదు. దీపం అంటే ఆ సందర్భాన్ని ఆ పరమాత్మ యొక్క ఔన్నత్యం ఎలా ఎలా అభివ్యక్తం చేసే ఆ అభిప్రాయాన్ని తీసుకోవాలి. అలా ముందుగా స్థాపించుకున్న తర్వాత ఎలా చేయాలి, అటువంటి పరమాత్మ ఎలా పొందాలి, ఇక్కడ ప్రాణ శబ్దానికి ఈ రకం తీసుకోవాలి. ఆ పరమాత్మ యొక్క ధర్మాలు అక్కడ చెప్పబడ్డాయి కాబట్టి మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఆ ప్రాణ శబ్దంలో ఆ పరమాత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనం అక్కడ ఆపాదించామట. ఆ జీవాత్మ కానీ ప్రకృతి కానీ స్వతహా చేసుకోవడానికి లేదన్నమాట, అది బ్రహ్మయే చేయగలుగుతామట. అలాంటి మంత్రాలు మనం చెప్పుకున్నాం. దాన్ని బట్టి దాని యొక్క బ్రహ్మ యొక్క లక్షణాలు ప్రాణంలో, జ్యోతి యొక్క లక్షణాలు, పరమాత్మ యొక్క లక్షణాలు అవన్నీ ఇక్కడ మనకు జ్యోతి శబ్దం ద్వారా, ప్రాణ శబ్దం ద్వారా, మనకు ఆకాశ శబ్దం ద్వారా మనకు ఆ ధర్మాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ధర్మాలను బట్టి ఇది బ్రహ్మవాచకమే. ఆకాశ శబ్దం బ్రహ్మవాచకమే, జ్యోతి శబ్దం బ్రహ్మవాచకమే, ప్రాణ శబ్దం బ్రహ్మవాచకమే అని చెప్పి తీసుకుంటాం. దాని ధర్మాలు మనం చెప్పుకున్నవి ఇంతవరకు చెప్పుకున్నాం. అందుకు ఒకసారి మళ్ళీ సరాసరి మీరు ఒకసారి ఆ సూత్రాన్ని అర్థమైన అర్థం కాదు చదవండి, మీకు స్పష్టంగా అర్థం. చాలా సరళమైన భాష, సామాన్యమైన సంస్కృత జ్ఞానం వచ్చినా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇదంతా చాలా మంది బాగా నేర్చుకుంటున్నారు సంస్కృతం, అందరికీ అర్థమవుతుంది. అస్తు, లేకపోతే ఒకసారి మన వీడియోలు మళ్ళీ వినండి, మీకు స్పష్టమవుతుందండి. ఓకే, అస్తు. సందేహం అంటే రేపు చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ఆచార్యకి ధన్యవాదాలండి. నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. ధన్యవాదాలు.